ఎన్నెన్నో జంటలు, ప్రతి జంటలో ఓ మనసు పడే తపన తన మనసు గెలవాలని. సూర్యోదయ తొలి సంధ్యావేళలో వీధి చివరలో ఎదురుచూసే కళ్ళు, ఆ కళ్ళల్లో వెలుగు నింపడానికి అబద్ధాలతో గడప దాటే రెండు కాళ్ళు. నీకోసం నా అన్వేషణ, వినిపించలేదా నా ఎదవేదన, కదలి రాలేవా కాలయాపన ముసేయక అని రోధించే మనసుకి మరో మనసు బదులిచ్చే కన్నీటి బిందువే ప్రేమ. ప్రేమ చాలా గొప్పది. దాన్ని గెలిపించుకోవడం కోసం ఏ ఇద్దరి మనసుల్లో ఏ మనసు ఎంత సాహసం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నంలో పుట్టుకొచ్చిందే ఈ కథ. అబ్బా, పూజకు 2 మందార పూలు తెమ్మని చెప్పాను, ఇంతవరకు తేలేదు. సీతాలో, సీతాలో, పూజకు టైం అవుతుంది. అన్ని పనులు సగం సగమే చేస్తుంది. మీనాక్షి, మీ ఆడపడుచు ఎక్కడా? మీరేదో పని చెప్పారు గా అత్తయ్య. మంజు నా కూతురికే పని చెప్పిందా? అమ్మాయి గారు పని చెప్తున్నారా? ఏ ఆడపిల్ల పని చేస్తే తప్ప? రేపు అత్తారింటికి వెళ్ళాక చేయాలిగా పని. నిన్నటితో కాలేజీ కూడా అయిపోయింది. ఇక నుంచి ఆడిందే క్రికెట్, పాడిందే స్వరాభిషేకం. పేపర్ తిని చాలు గాని ముందు కాఫీ తాగండి. ఎందుకే చిరాకు? స్నానం చేసావు కదా. మీ కూతురికి అన్ని మీ బుద్ధిలే వచ్చాయి. మరి ఎవరే వస్తాయే? లేదులే, చెప్పు. అరే, పూజకు 4 పూలు తెమ్మని చెప్పి అర్ధగంట అవుతుంది, ఇంతవరకు తేలేదు. అది నా కూతురే, ఏం చేసినా అందులో పద్ధతి ఉంటుంది. వస్తదిలే, కంగారు ఎందుకు? ఇంట్లో తండ్రి గారాబము, వదిన సపోర్ట్ చాలా ఎక్కువైపోయినాయి. కాఫీలో కూడా పంచదార ఎక్కువైంది, నేను సర్దుకోవట్లే. కాస్త ఎక్కువ అవలే? చూడు మీనా, మీ అత్తగారు రోజు ఉండేదే కదా మావయ్య. అప్సరా, ఏ అప్సరా, నాలుగు పూలు తెమ్మని చెప్పాను, అయినా ఇన్ని పూలు ఎందుకమ్మా? అమ్మా, ప్రతి పుష్పం దేవుడి దగ్గర అలంకరింపబడాలనుకుంటాయి. వాటిని ఎందుకు నిరాశపరచడం? ఇదిగో మందారం, ఇందులో మనందరం అనే బంధం ఉంది. మన పక్కింట్లోకి ఎవరో వస్తున్నట్లున్నారే. తెలీదమ్మా. సర్లే రా. ఇల్లు చాలా బాగుందండి. ఇల్లాలు బాగలేనప్పుడు ఇల్లైనా బాగుండాలి కదా. మీకన్నా నేనే బాగుంటాను. నాకేం తక్కువే. ఒకప్పుడు రాజకుమారుణ్ణి, రాణిని చేసుకోవాల్సింది పోయి రాజ్యలక్ష్మిని చేసుకున్నాను. ఈ రాణిని చేసుకున్నారు కాబట్టి నా పేర్లో ఉన్న లక్ష్మి మీ ఇంటికి వచ్చింది. సరేలే, పద. సోను, తీసుకురాచ్చు కదా. అమ్మో, వాళ్ళు చూస్తే? చూడర్లే, నువ్వు వెళ్ళి తెచ్చే వెళ్ళు. తెచ్చాననుకో, అమ్మ వదిన చూస్తారు. నాకేంటి? స్కేరీ హౌస్, స్కేరీ హౌస్. స్కేరీ హౌసా? సరే, తీసుకువెళ్తాలే. మళ్ళీ తెచ్చేరా. అవును, ఇంతకి నీకేంటి? కుక్క పిల్ల. కదా. వెళ్ళి తీసుకొచ్చి త్వరగా. ఎవరు బాబు నువ్వు? అది అది ప్రిన్సెస్. హాయ్ ఆంటీ. ఏంటి దొంగతనం చేస్తున్నారా? అయ్యో ఆంటీ, అలా ఏం లేదు. కుక్క పిల్ల అంటే ఇష్టం, అందుకే. సరే సరే, జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చేయండి. బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నించొద్దమ్మా. బుట్టలో వేసుకోవడానికి మీ అబ్బాయి ఏంటి? రే వెధవా. సారీ ఆంటీ. అప్సరా, అది మమ్మీ పిలుస్తుంది. ఆంటీ ప్లీజ్ మమ్మీకి చెప్పొద్దు. ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కదా, ఇన్ఫెక్షన్ అవుతుందని అలౌ చేయరు. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ.
చేస్తున్నావు? నా చైన్ కావాలా నీకు? నీకు కూడా చైన్ వేస్తే అప్పుడు ఎలా లాగుతావు? ఉయ్. హలో, యా, కాదు, నేను చెప్పేది వినవే. 5 minutesలో అక్కడికి వచ్చేస్తాను. లేదే, నేను రెడీ అయిపోయానని చెప్తున్నానా? ఓకే, కలుద్దాం. బాయ్. చార్లీ, చార్లీ, ఆంటీకి తెలిస్తే చంపేస్తుంది. చార్లీ, చార్లీ, నేను ఇల్లంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడున్నావా? హలో, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? చూడ్డానికి స్లిమ్గా సూపర్గా ఉన్నావు. దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదా? ఓహో, ఇన్నాళ్ళు చిన్న పిల్లల దగ్గర చైన్లు కొట్టేసేవాళ్ళు ఇప్పుడు కుక్క పిల్లల్ని కూడా వదలట్లేదా? హీరోలే కాదు, దొంగలు కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నారన్నమాట. చెప్తుంటే పట్టించుకోవేంటి? ఇలా ఇవ్వు, ఇట్స్ మైన్. చార్లీ, ఎక్కడికి వెళ్ళిపోయావో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ప్రిన్సెస్. ఏమన్నావు? హలో, నిన్నే. లూజా నీకు? స్టూపిడ్ ఫెలో. రోడ్డు ఏమైనా నీ అయ్యిదా? తప్పక వెళ్ళండి. ఏమైంది? ఇంతలోనే మాయమైపోయిందేంటి? పూలు కొనుక్కో బాబు, అంతా మంచి జరుగుద్ది. ఒక్క నిమిషం ముందు వచ్చుంటే మొత్తం కొనేసేవాడిని తెలుసా? ఉదయం నుంచి బోనీ కాలేదు బాబు, భోజనం కూడా చేయలేదు. సరే ఇచ్చేసి ఆ రోజెస్. అమ్మాయి ఆ ఇంటి లోపలికి వెళ్ళింది బాబు. ఆగు, ఏంటి స్ట్రైట్ గా లోపలికి వచ్చేస్తున్నా? ఫిక్స్ అయిపోయావా డాగ్ కొట్టేద్దామని? నేను దొంగను కాదు, ఆ పప్పి కోసం అందుకన్నా కాదు. ఓ, అందమైన అమ్మాయిని చూస్తే ఆగరే? అరే అది కాదండి. మీ ఎక్స్ప్లెనేషన్ నాకొద్దు, వెళ్ళిపోండి. అందమైన అమ్మాయిలు అరుస్తారని విన్నానే గాని ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. అవునా? ఆగు చెప్తా. నిన్ను వెళ్ళు. అవుట్, అవుట్. ఏమైందమ్మా? కుక్క దొంగ ఆంటీ. కుక్క దొంగ నేనా? చార్లీని పట్టుకెళ్ళడానికి వచ్చాడు. అది కదమ్మా, వాడు. మీరు లోపలికి వెళ్ళండి ఆంటీ, నేను చూసుకుంటాను. మొన్న ఒక అతను ఇలాగే గేట్ లోపలికి వస్తే ఒక్కటిచ్చి పంపించేశాను. వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయాడు. వీడేంటో ఏకంగా లోపలికి వచ్చేస్తున్నాడు. కొంచెం కూడా భయం లేదనుకుంటా. వాడింట్లో వాడు రావడానికి భయం దేనికమ్మా? వాట్? మా వారికి నాకున్న ఒకే ఒక్క ప్రాణం మా అబ్బాయి, పేరు సాదిక్. చారిని కూడా వాడి తీసుకొచ్చాడు. మన పక్కింటి అమ్మాయిరా, అందానికి తగ్గ అందమైన పేరు అప్సర. నా జన్మభూమి భూమి భూమి. మోసం పరువు తీసాం మమ్మీ. హాయ్ డాడా. ఈ కొంపకి కాలింగ్ బెల్ ఒకటి ఏడ్చింది, అది నొక్కచ్చు కదా. చా
మరి కొంపకి నేను డోర్లే నేర్చే తెరిచి ఉంచవచ్చు కదా. ఎంత అమాయకంగా ఉండేవాడువిరా. అండమాన్కి వెళ్ళి ఎంత అప్డేట్ అయ్యావో. అప్డేటా ఆమ్లెటా ఆంబోతు వచ్చినట్టు వచ్చేసాడు రేయ్, నా డాడీ నా కొడక ఏమన్నావు? ఆంబోతు ఆంబోతు నువ్వే, నేను కాదు. ఆ కోతి రియాక్షన్ పక్కన లాస్ట్ పదం ఏమన్నావు? యాదవ్వ ఎదవ అంటే 1000 ఏళ్ళ ధనంతో వర్దిల్లని అర్థం. థ్యాంక్ యూ మై డాడీ. ఏమైనా వేరేలా బతుకుతున్నప్పుడు నేను ఎంత అందంగా ఉన్నాను బతకలేనట. పెదవ అంటే 1000 ఏళ్ళు దరిద్రంతో వర్దిల్లు అని ఎక్కడో చదివాను బాబు. ఏమో సగలక పో. అందులో నెత్తి మీద వస్తుంది. ఒరే పిచ్చనా కొడక మీ? కమ్మని సిట్టు వాట్ డాడీ? ఇప్పటి వరకు నువ్వు చదివిన చాలు. ఏ, చేస్తే బిజినెస్ చెయ్యి, లేదంటే ఏదైనా పని చెయ్యి. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన అనుకో ఆ బిల్ గడిచే బ్యాక్గ్రౌండ్ అయిపోతా. నేను పని స్టార్ట్ చేస్తే నన్ను చూసి పనే పారిపోతా. మళ్ళీ పనికి అంత పెట్టాడా? మన ఫ్యామిలీలో లేదు కదా అదే. మమ్మీ ఎవరికి ఫోన్ చేస్తున్నావా? నువ్వు బిజినెస్ అని నువ్వు పని అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా ఉంటే ఎందుకైనా మంచిదని మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేస్తా ఉన్నా. వస్తే పిచ్చిరా మమ్మీ. నేను పని కోసం ప్రాసంతో పంచి రాస్తుంది, నువ్వు పిచ్చి హాస్పిటల్ ఫోన్ చేస్తావా? ఎవరికి పిచ్చి? మీ నాన్నకి పిచ్చి, మీ అమ్మకి పిచ్చి, మీ నాయనమ్మకి పిచ్చి, మీ తాతకి పిచ్చి. సర్దన్న కూర్చో కూర్చో. షిట్ మమ్మీ షిట్. మాతా పిల్లలకు ఒక శుభవార్త. మాకు అంత దృశ్యం కూడా వచ్చిందా? ఏమిటో అది. అండమాన్ నుంచి కప్పులు తెచ్చా. సాసర్లు కూడా తేవాల్సిందిరా నాన్న, లేకుంటే టీ తాగినప్పుడు చేతులు కావుతాయి కదా. మారవా నువ్వు మారవా శకలక. నేను కప్పులన్నీ తాగే కప్పులు కాదే, అండమాన్ కాలేజ్ పోటీల్లో గెలిచిన కప్పులు. ఏ పోటీలోనో? నీకంతా గాడి తొందర డాడే ఉండి తీస్తున్నాను కదా. ఇదే కాలేజీలో ఎవడ ఎక్కువసేపు పడుకుంటాడికి ఇచ్చిన కప్పు. అందులో మనమే నెంబర్ 1. నా బంగారు కన్నా. ఐ లవ్ యూ మమ్మా. బొక్కులు పట్టుకొని బంగారం అంటావంటే ఆపుతారు మీ శృతి చేస్తున్న మాటలో. అమ్మా నువ్వు ఆపు. ఇగో డాడీ, ఈ కప్పు నేను కాలేజీలో 4 రోజులు స్నానం చేయకుండా ఉన్నాను కదా, దానికి బహుమానంగా ఇచ్చిన కప్పు. చూసే వాసన నీకన్నా నేనే బెటర్ రా. నెలకు 2 సార్లు స్నానం పిచ్చగాడి సినిమా చూసి ప్రతి ఒక్కరు బొచ్చి పట్టుకుని వస్తున్నాడు. వారు డాడే ఇకపోతే ఇక ఇదే ఈ కప్పే కనుక కంగారు మనకు డాడే. ఒక డిగ్రీ 6 సంవత్సరాలు చదివి రికార్డు క్రియేట్ చేశాడు. ఆ రికార్డును బద్దలు కొట్టిన మనగాడిని మగాడిని నేనే. అందుకే ఇచ్చారు క్యాచ్ మై కప్. మీ పుత్రోత్సాహం నీకు అలా అనిపించిందా? ఎవరికైనా బెస్ట్ వచ్చినందుకు ఇస్తారు రా కప్పులు, నీకేంటి వరస్ట్ వచ్చినందుకు ఇచ్చారు కర్రీ నా కొడక. ఓ డాడీ నాకు డౌట్, మీరేమో ఎరుపో మమ్మీ ఏమో తెలుపో, మరి నేనేమో నలుపో, అది ఎలా? అందులో మీ నాన్న ప్రమేయం ఏం లేదురా బాబు. వాడి మేనమామ పోలికండి. అమ్మ బతికిచ్చావే. నీ గొప్పతనం గోదట్ట కలప ఊరు నాన్న నీకు పెళ్లి చేస్తాను, చేసుకోరా బాగుపడుతుంది. ఇంకో డాడీ నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటా. ఏదో ఊరి సాగు. పెళ్లి కల వచ్చేసింది డాడీ, పల్లకిని తెచ్చేసింది డాడీ, హడావిడిగా రెడీ అవుదాం చలో డాడీ. ముచ్చటగా తాలే కడతా డాడీ డాడీ, ముచ్చటగా తాలే కడతా డాడీ డాడీ. అమ్మాయిని ఎక్కడెక్కడ ఎత్తకాలి, నేనే చాటేస్తా. టెంపుల్, పార్క్, కాఫీ షాప్, రీసెర్చ్ షాప్ టాసేస్తా. 4 ఆప్షన్స్ ఇచ్చావు, ఎలా చెప్పాలరా డిప్పల్? కొడతా. ఏ నాటి, నాకన్నా నువ్వు తెలివైందానివే, కానీ నేను అతి తెలివి ఐన్స్టీన్ని. నాతో పెట్టుకోకు, రూపాయి పెట్టి అయిపోయి కొనిగలను. నేనే డిసైడ్ చేసుకుంటా. పార్క్, ఇమీడియట్లీ డ్రెస్ చేయి. రైట్ రైట్. పిల్ల పిచ్చగా మా లాంటి పిల్లల కోసం, నీలాంటి గొర్రెల కోసం కాదు. ఎలా ఎందుకు నొత్తబడిన డబ్బా రేగులకు అలనవుతుంది? నన్ను చూసా ఏమని దుంపతేగా నేను కింద పడిపోయి ముడుకులు తెగిపోతే నవ్వుతావా? మీ నా టోల్ కోసం పార్కులు కట్టారు తెలుసా? జూ పార్క్, అక్కడికి వెళ్ళి నవ్వు. ఎలాగొంది జోకు? గొడవ వచ్చింది ఇంట్లో, అర్థమైంది అప్ప వదిలే. పోరా పోవే నువ్వు కూడా. శిలక ఎక్కడ నిన్న ఏ ఊరా? అబ్బా, ఈ పార్కులు అన్ని జూనియర్ ఆర్టిస్ట్ మొఖాలు కనబడుతున్నాయి, ఒక్క హీరోయిన్ మొఖం కనబడట్లేదు. మామ్ నేను జాగింగ్కి వెళ్ళొస్తాను.
ఏంట్రా ఈ మార్పు? మేం భయపడాల్సిందేం లేదుగా. బుద్ధుని కూడా ఒకేసారి జ్ఞానోదయం ఉందమ్మా. అర్థం కాలేదు కదా, తిరిగి వచ్చా చెప్తాలే. ఇటు నుంచి కాదు, అటు నుంచి వస్తా. హే హాయ్. హే సాదిక్, నువ్వేంటి ఇక్కడ? నువ్వు కూడా ఇక్కడికి జాగింగ్ వస్తావా? నేను ఇక్కడ హాయ్, రోజు యాబ్స్. జాగింగ్. ఏ గౌతమ్, నేను రావడం లేట్ అయిందా? 2 minutes లేట్ గా వచ్చా తెలుసా? హే సారీ బాయ్. బాయ్ ఫ్రెండా? అప్పుడుకి టైంలో కుక్కర్ ఆఫ్ చేస్తారేంట్రా? చిలకాయే తోడు లేక ఎట్టే మనం వీళ్ళకి వస్తే పార్కులో చిలకల కోసం వచ్చామనుకుంటారు. కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాం. ఈ భంగిం చేస్తే ఎవరొకరు కనబడతారు. నడు వంగట్లేదురా. చిలక బాగుంది పచ్చగా. చాకలెట్ ఇచ్చి పడేద్దాం. డార్లింగ్ చాక్లెట్. థ్యాంక్ యూ రా. చెయ్యమ్మ సెకండ్ గ్యాప్లో సెట్ అయిపోయారు. ఈ భంగిం బాగాలేదు. ఏం వేద్దాం? తొడల మధ్యన తలెట్టే భంగిం పెడదాం. ఎవరొకరు కనబడతారు కదా. ఈ అమ్మాయి బాగుంది, తెల్లగా పారులాగా. ఎగిరిపోక ముందే పట్టుకుందాం. ఈ పార్కులో పాపల కన్నా పాపల కని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవరో ఒకరు దొరక. ఈ అమ్మాయి ఎవరో బాగుంది. బేక్ కనెక్ట్ అయిపోవాలి. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది. ఎంత హాయిగా ఉంది, ఎంత హాయిగా ఉంది. మా పవర్ స్టార్ కూడా ఇలాగే అనిపించుంటది. హాయ్ అప్సరా, ఎలా ఉన్నారు? యా యా ఆల్ ఫైన్. అమ్మాయి సింగిల్, ఐఎమ్ రెడీ టు మింగిల్. ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, నేను ఆనందపడి ఒక కర్ణేశం కూడా కాలేదురా. నాకు ఏంట్రా ఈ అబ్బాయి వ్యాపారం. బలయ బలయ. ఇది నా రూములో ఏంటి? ఇది నిజమా లేదా నా భ్రమ? సాదిక్, అమ్మా, అది అప్సరా నా రూమ్లో. నేనే తీసుకొచ్చాడ్రా. ఫోటోస్ చూస్తానంటే. ఓ ఫోటోనా? ఓకే. ఫోటోసా? ఆ ఫోటో చూపించేసావా? నువ్వు ఏంటి అన్ని ఫోటో చూసేసిందా? అది ఆ ఫోటో కూడా చూపించేసావా? ఏది? ఇదేనా? ఏ వద్దు చెప్తున్నా. ఇదిగో ఇదిగో ఫోటో ఇచ్చు ప్లీజ్. ప్లీజ్ నా మాట విను, ఇచ్చేసి. అరే సారీ. నా ప్రేమకు దిక్కు దశ అన్ని నువ్వే. నా లవ్ స్టోరీ గాలి కొట్టుకుని బస్సులా కాకుండా గాలి ఎగిరే ఫ్లైట్ లాగా స్పీడ్ వెళ్ళిపోవాలి. ఇదిగో ఏంటండి? చూసావా వాడికి నేనంటే ఎంత ప్రేమ. నువ్వు రోజు ఆకుకూరలు పెడతావని నా కోసం పావురాలు తెచ్చాడు. ఇదిగో మసాలా దిట్టగా తట్టించు. తినా లేదంటే మా డాడీ నేను తినిగలడు. అరే ఎక్కడికి? రూమ్ లోకి. నువ్వు వెళ్ళు, దాన్ని ఇచ్చే కూర వండిస్తా. ఇలాంటి పావురాలు తినబట్టే ఫాస్ట్ పందిలాగా తయారైనావు. అయినే తెచ్చింది నీ మందులో మంచింకో లంచ్లో లంచుకోవడానికో కాదు. ఇది నా లైఫ్ సెట్ చేస్తుంది. అమ్మా ఇలా రాయా రాయాలిగా. నాన్నకు ఆకలేస్తున్నట్టు ఉంది. పాప మావకాయ అన్నం పెట్టా. ముందే నీ గురించి నేను ఎవరి శిఖరం అంతా చెప్తే నువ్వు నన్ను ఎగదా చేస్తావా? దాన్ని నేను ఎవరు ఇదంతా ఏమనుకున్నావు? నా తలకాయ, నా మెడకాయ, నా గుండెకాయ. నా కొడుకు అక్కడ ఇంకా కింద దిగాడు చంపేస్తాను. కానీ నా కొడుకని ముసలోడికి ఒక పక్క అప్లోడింగ్, ఒక పక్క డౌన్లోడింగ్. తెలిసిందో లేదో. అందాల అడుబమ్మ ఈరోజు నేను రెడీ అమ్మా. మన కట్టోట వస్తుంది, పట్టుకోండి. ఎంత కష్టమైన దొరికేవరా. అక్కడ ఉన్న వాలేజ్ పట్టేస్తారే.
పెద్ద మాయకొడ్రి వదలండి రే. ఫోన్ చేస్తే కట్ చేస్తావు, రిప్లై లేదు. మా ఫోనే కట్ చేస్తావరా? మెసేజ్ చేస్తేనేమో రిప్లై ఉండదు. హెల్ప్ కోసం మాత్రం ఫ్రెండ్స్ కావాలా? వర్కౌట్ అవుతుందని ఇప్పుడు మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నావు. ఆగువే, ఎక్కడ పడిపోతున్నావు? చెప్తా. అరే పార్క్ లో కొత్త ఫిగర్లు ఎప్పుడు వచ్చారా? హాయ్ రా. హాయ్. హలో. అటు చూడరా. ఏ ఉందిరా, ఎక్కడ ఉండాల్సిన వంపులు అక్కడ ఉన్నాయిరా. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన హెరాయిన్ లా ఉందిరా. దూర దూర జాంపండ్ల కసక్కమంటున్నావే. What nonsense are you talking, stupid fellows? నయనతారాల నాజుగ్గా పుష్కల అందంగా ఉందిరా. హే, we will drop you. Come in my cycle. సూపర్. ఏంటి ఏదో నాటుకోడి లాంటి ఫిగర్ అని ఘాటుకు ఒక మాట అంటే Don't irritate me. ఆ మాత్రం దానికి ఇంత పొగరేంటి? తాను నా గర్ల్ ఫ్రెండ్. జాగ్రత్త. ఏదో ఊరిని చెప్పాను. డ్రగ్స్ తీసుకుంటే పుడింగ్లు అయిపోతారా? సరే నేనేం చేయను గాని ఆ వచ్చేవాడి చేతిలో పౌరం ఉంది, దాన్ని ఎగరగొట్టే. పో పో చల్. నువ్వు కలిపేత్తలే, నాకు తెలుసా. ఎరా బక్కడా, నేను అందంగా ఉన్నానా? అసలు ఏమైందిరా నీకు? మబ్బుల్లో చందమామ, ఆ వెన్నెలో నువ్వు, నిన్ను చూస్తూ నేను. ఇదే నా ప్రేమ. నిన్నే అప్సరా. Hi. Come. ఏంటి ఈ టైంలో ఇక్కడ? ఈరోజు ఫుల్ మూన్ డే కదా, నాకు చాలా ఇష్టం. చూడు ఎంత బాగుందో. అవును, అచ్చం నీలా. అంటే నిన్ను వెన్నెలా చాలా బాగుంది అని. భోజనం చేశారా? లేదు, వండి పెడతారా? అంటే నీకు బాగున్నాడా? లేదు. కాలేజీలో క్లోజ్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాలేజ్ అన్నాక ఫ్రెండ్స్ కామనే కదా. అంటే గర్ల్ ఆర్ బాయ్ ఫ్రెండ్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ లైఫ్లో స్పెషల్గా నాలాంటి వాళ్ళు ఎవరైనా? అరే చల్లని గాలి, వెచ్చని వెన్నెల, గార్డెన్లో పూల వాసన చాలా బాగుంది కదా. బాగుంది. సరే సాదిక్, నాకు రేపు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అప్సరా, నీతో మాట్లాడాలి. ప్లీజ్ సాదిక్, నాకు నిద్ర వస్తుంది. నీకు తెలుసు కదా, ఒక్కసారి డిస్టర్బ్ అయితే మళ్ళీ నిద్ర రాదని. ఓకే బాయ్, గుడ్ నైట్. అప్సరా, ఏంట్రా ఇంత టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? మాకే తెలియదు ఎక్కడ, ఇంకా నీకేం చెప్తాం. ఒరే, నీ షర్ట్ మీద మరకేంట్రా? మరక? ఎక్కడే మరక? ఊరికి జోక్ చేశానురా. జోక్ ఈ టైంలో మేకులు దిగిపోతున్నాయి ఇక్కడ. ఏంట్రా, ఏంటి హడావుడి? దీనికి పోయి
బామా బామ లేకండి బామ ఏమైంది బామ గట్టి తగిలినట్టుంది అయ్యో బామా సారీ బామా మెల్లగా కూర్చోండి కూర్చో బామా బామా దెబ్బలు తగిలినట్టున్నాయి గట్టిగా. పర్వాలేదు బాబు, జీవితంలో ఇటువంటి దెబ్బలు చాలా తగిలినాయి. నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరా బామా? ఉన్నాడు బాబు, చిన్నప్పుడు అన్నం తినడానికి ఏడ్చేవాడు, ఇప్పుడు నాకు అన్నం పెట్టడానికి ఏడుస్తున్నాడు. హలో, కుటుంబాలతో బతకాల్సిన వీళ్ళు ఇలా బతుకుతున్నారు బాబు. ప్రోత్సాహం కరువై నిరుత్సాహం చేరువై జీవితం బరువైనప్పుడు ఆకలి అని బాధను చంపుకోవడానికి ఇలా మారిపోతున్నారు. శాంతమ్మ, బామ్మని తీసుకెళ్ళు. అమ్మా ఒక్క నిమిషం, ఇది ఉంచండి. చల్లగా ఉండు బాబు. ఆశ్రమ్కి హెల్ప్ లైన్ నంబర్ ఉందని ఎంతమందికి తెలుసు? తెలిసినా ఎంతమంది వాడుతున్నారు? అయినా బాబు, ఒక కాలుకి ఖర్చెంత అవుతుంది? చిన్న వయసులోనే నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు సాదిక్. ఒరేయ్, ఈ బాక్స్ కాస్త ఇచ్చేసిరా. అమ్మా ఇప్పుడు కుదరదు. అప్సర వాళ్ళ ఇంట్లోరా? ఇప్పుడు కుదురుద్దమ్మా. జింక్ చిక్క జింక్ చిక్క. ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? అప్సరాని ఎలా కలవాలి? ఆంటీ, సీతాలు ఏంటి ఎవరు లేరా ఏంటి? సీతాలు, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? ఆ బెడ్ పైన ఉన్న శారీ ఇవ్వు, త్వరగా, లేట్ అవుతుంది. క్రీమ్ రాసుకుంటున్నానే, నువ్వు కట్టే. ఇటువు. ఈ సేఫ్టీ పిన్ ఎక్కడ పెట్టానబ్బా? కరెక్ట్ టైంకి కరెంట్ కూడా పోయింది. ఎక్కడ పెట్టాను? ఇది పట్టుకో. పిన్ గుచ్చుకుంది. అమ్మా, తీర్థం తీసుకోండి. ఇక్కడికి వచ్చిన భక్తులందరిది ఉత్తుత్తు కోరికలు, వాళ్ళేం పట్టించుకోకండి. స్వామి, నా మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఒక మంచి అందమైన అమ్మాయిని చూపించండి స్వామి. మీ రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటా. ముందుగా దక్షిణ వేసి నా రుణం తీర్చుకోను ఆయన. ఎవడు ఎలకపోయినా పర్లేదు, వీళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. శివే సర్వార్థి సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ. ఇలాంటి ఏం పట్టించుకోక స్వామి. ఈ రోజు మా అన్నయ్య యుఎస్ నుంచి వస్తున్నారే, అందుకే అర్చన చేయిద్దామని గుడికి తీసుకొచ్చాను. సరేలేవే పద. నా ప్రార్థన మన్నించి స్వామి ఆ అందమైన రూపాన్ని ప్రత్యక్షం చేయి స్వామి. ఇలా అడిగాను లేదు, అలా ప్రత్యక్షం చేసావా స్వామి? అలోక్ పేరు మీద అర్చన చేయించాలి పంతులు గారు. వీడేంటి ఇక్కడ? ఈడేంట్రా శివుడి గుడికి వచ్చిన శనీశ్వరులు వదలట్లేదు. ఓం నమః శివాయ. పదవే. నిజంగా నువ్వు గొప్పడు స్వామి. ఎక్కడికి వెళ్ళిపోయింది? దాగుడు మూతలు ఆడుతున్నావు స్వామి. ఎప్పుడే పంపించాను వా. అయినా లవ్లో ఆ పాటు కిక్ ఉండాలి స్వామి, కిక్ ఉండాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షయమామృతాత్. పొకోడిగాడు దేవుడా. ఎక్కడున్నావా? ఏంటి అప్పటి నుంచి తన వెనక పడుతున్నాడు? అవునే, మా అన్నయ్య చాలా రోజుల తర్వాత యుఎస్ నుంచి వస్తున్నాడు. అన్న నడుస్తాను వేరా కొండ సిలువులాగా. వీడికి చెప్తా. వాడెవడే నీళ్ళ నిన్నే ఫాలో అవుతున్నాడు? దేవుడా 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 దేవుడా. అంతలో ఏమైపోయిందమ్మా? టైం అయిపోతుంది, త్వరగా పద.
ఒరే 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 బండ నాపరా కంచేపోయిన ఒరే ఒరే గుడి కొట్టుకోవడం పెట్టా ఒరే బండ ఒరే అవసరమైతే బయట తెలుసుకున్నారా కూర్చోవో తెలుసా నీకు? నువ్వా కానీ వాడిని తగులుగా కార్డు నొక్కేద్దాం వాడిని నేను తగులుకొని 10 సంవత్సరాలైంది వాడిని మొగుడు కూర్చోవో నా పుస్తకం కూర్చోరా. ఇద్దరు పాయింట్ చేస్తున్నారేడా వదిన అనుకున్నట్టే నెక్స్ట్ వీక్ ఇండియాకి టికెట్ కన్ఫర్మ్ అయింది. సరే ఏ నానా బాబాయ్ని చూడు. చాలా చేంజ్ అయింది బాబాయ్ హైదరాబాద్. హాయ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ శేఖర్. మా అబ్బాయి అలోక్ యుఎస్ నుంచి వచ్చాడు. హలో అంకుల్. మీ బాబాయ్ ఎప్పుడు నీ గురించే చెప్తుంటారు. అంకుల్ రా పక్కనే ఉంటారు. ఓ నీ జాబ్ అది బాగుందా? యా ఆల్ ఫైన్ అంకుల్. ఏయ్ లోపల మోటార్ ఆపమని చెప్పు. రారా కాఫీ తాగితే గానీ. ఏ పర్లేదు పర్లేదు వెళ్ళండి. సరేరా సీ అంకుల్. ఓకే. పిని ఎలా ఉన్నావు? నేను బాగున్నా నాన్న, నువ్వెలా ఉన్నావు? వీడికే దుఃఖలా ఉన్నాడు. డైమండ్ చైన్. ఎలా ఉన్నారు శ్రీమతి గారు? బాగున్నాను. చూడ్రా చింటూ, నువ్వు మీ నాన్నతో మాట్లాడొద్దు, నేను కూడా మాట్లాడను. నువ్వు పుట్టినప్పుడు నేను చూడ్డానికి కూడా రాలేదు తెలుసా మీ నాన్న. మీ అత్తను మొట్టికాయేద్దాం. చూడొద్దునా, తనెక్కడున్నా మనసంతా మాతోనే ఉంటుంది. మమ్మీ భర్త వచ్చేసరికి పార్టీ మార్చేసింది చూడు. లక్కీ ఐ లవ్ యూ. చేతిలో అట్లా కూడా వేడిగా ఉంది. లక్ష్మి ఉప్పులో పప్పి. అది కాదండి, అదే అది- పప్పులో ఉప్పు. ఏరా ఇలా వచ్చావు? చెప్పరా. నేను మరేమో నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. లవ్ చేస్తున్నావా? ఎవరా తను? ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఎక్కడ ఉంటుంది? ఏ ఆగవే ఆగు. ఏంటి లవ్ చేస్తున్నావా? అమ్మాయి బాగుంటుందా? బాగుంటుంది. ఇప్పుడు లవ్ అన్నాడా? ఇక నుంచి యాడ్ అవుతుంది. చాక్లెట్లకి చాక్లెట్లు, సినిమా టికెట్లు, అదంటాడు ఇదంటాడు, లాంగ్ డ్రైవ్ అంటాడు. అబ్బో మనం చూడాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయిలే. వీటితో పాటు వీడి లవ్ ని కూడా మనమే పోషించాలి. ఇప్పటి వరకు ఈ పాకెట్ లో వెయ్యి పెట్టానా, రేపటి నుంచి ఆ పాకెట్ లో కూడా వెయ్యి పెడతాను. ఎంజాయ్ చెయ్యి. కాలేది మాకే కదా. హలో, ప్రస్తుతానికి 1000. రేపటి నుంచి ఓకే అయితే 1000 డబుల్ అవుద్ది. ఏంట్రా పంతులు గారిని పిలిపించమంటావా ముహూర్తం పెట్టించడానికి? అసలు ఎలా పరిచయం చేసావురా? మార్నింగ్ నుంచి 13 కాల్స్ చేశాను కానీ నో ఆన్సర్ రా. రేపు Feb 14th అంటే వ్యాలంటైన్స్ డే. నా 14th కాల్ లిఫ్ట్ చేసిందే అనుకో, ఇంక నా లవ్ సక్సెస్. రే తనే ఫోన్ చేస్తుందిరా, చూడు చూడు. థ్యాంక్ యూ రా. హలో. ఏ సాదిక్, ఈ టైంలో ఏం చేస్తున్నావు? చిన్న సర్ప్రైజ్, బయటకు వస్తావా? ఈ టైంలోనా? ఇంట్లో అందరూ ఉన్నారు. అవునులే, మేము పిలిస్తే ఎందుకు వస్తారులే. అలా ఏం లేదు. సర్లే వస్తున్నా. నాకు ఎగ్ మ్యాగీ బండి ఇక్కడుందేంటి? అది తటప్లో పర్మనెంట్ ఏంటి, అప్పుడు వస్తుంటే పోతా ఉంటాయి. రండి సార్ కూర్చోండి. వాళ్ళు వచ్చారు, చేయి తొందరగా. 2 గుడ్లు జోలో పెట్టుకోపోయేటప్పుడు. సర్లే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఏంటి నేను అడగకుండా ఇస్తున్నారు? అది సార్ రోజు ఇక్కడికే వస్తారు, తనకి ఇష్టం కదా, మీరు కూడా అది తింటారని. నువ్వు తిను, నువ్వు తిను. మీరు తీసుకోండి సార్. గిల్లేసాడు. ఇట్స్ సో యమ్మీ. బండి దగ్గర అమ్ముతున్నట్లేదురా, దాక్కున్నట్టుంది. ఆ పిల్ల కనిపెట్టేద్దామా? అవును సాదిక్, చెప్పు. నాకు ఒక డౌట్. వీళ్ళందరూ ఎందుకు మాస్క్ వేసుకుని ఉన్నారు? అంటే మీరు మమ్మల్ని చూసుకొడతారని. బర్డ్ ఫ్లూ మేడం, బర్డ్ ఫ్లూ. బర్డ్ ఫ్లూనా? కోడికి బర్డ్ ఫ్లూ వచ్చింది. ఆ బర్డ్ ఫ్లూ మా అందరికి వచ్చింది, మా అందరికి వచ్చింది కదా. పట్టించుకోకు, తినొప్సరా. మన సొంతం దొంగల్లో ఉన్నాను రా. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఏమైనా కావాలి? ఎనీవే సాదిక్, థ్యాంక్ యూ సో మచ్. వినపడలేదు. థ్యాంక్ యూ సో మచ్. వినపడలేదు. ఇటు ఇవ్వండి మేడం, ఇటు ఇవ్వండి. వీడికి మళ్ళీ మన సర్వర్లో ఒకటి. ఓ నా చార్లీ. డబ్బులు అడగ. రే ఆడు చూడు ఎలా తంతాడు. అమ్మాయి చెప్పేస్తా. వెరీ క్యూట్ పప్పీ మేడం, వెరీ క్యూట్. మూసుకో. రే రే అటు వెళ్ళిపోతున్నాడు.
డబ్బులు ఇవ్వరా. ఎవరెత్తారేటి మేడం నేను వస్తున్నాను. నీకు ఏం కావాలరా? డబ్బులు కావాలి. ఆడ యాక్టింగ్ చేసావా? ఆస్కార్ అడుగు దూరంలో ఉన్నాడు. ప్రిన్సెస్ గారు ఏంటండి బాబు మంచి మంట మీద ఉన్నట్టున్నారు. సరే అయితే ఒక మంచి జోక్ చెప్తా వినండి. మీరు చాలా అందంగా ఉంటారు తెలుసా? అంటే అందం అంటే అంతా ఇంత అందం కాదు. గుడ్ నైట్ అప్సరా. గుడ్ నైట్. నాశనం, సర్వనాశనం. ఆ చూపు ఒక్కటి చాలురా బాబు. షట్, ఈ టైంలో ఎవడై ఉంటాడు? ఈ కుక్క పిల్ల ఎక్కడదిరా? రోజు ఇలా తీసుకొస్తున్నావా? మా దొంగన బామర్దిగా ఇంకొంచెం వినండి. ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, ఇన్ఫెక్షన్ వస్తుంది. రోజు ఇదే పనులకి అప్సర అయితే మరీ అలా ఏం లేదు మమ్మీ. లేదండి, రోజు ఇదే పని అనుకోండి. రావటం తీసుకెళ్ళటం, పైగా మీకు చెప్పొద్దని చెప్పడం. ఏమైంది? లోపలికి వెళ్ళు. వీడు మా అబ్బాయి అలోక్, మొన్ననే యూఎస్ నుంచి వచ్చాడు. ఈ అబ్బాయి మన పక్కింట్లో ఉంటాడురా, పేరు సాదిక్. హాయ్ సాదిక్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చెప్తా. నువ్వా? అప్సరా నీ హద్దుల్లో నువ్వు ఉండు. చాలా ఎక్కువ చేస్తున్నావు. జాగ్రత్త. ఓకే. కట్ చేసిందండి. లేదు అసలు ఏమైపోయేవి, గుండెలు పిండేస్తున్నావు కదా. ఈ ఫోన్లో తొక్కల ఫోన్ పనిచేసి అవ్వట్లేదు. ఇంట్లో ఎవడున్నాడో ఎవడు లేడో కూడా తెలియట్లేదు. ఎలా కలవాలి అసలు? ట్రై చేద్దాం. ఈడొప్పుడు ఎద్దులాగా. ఎన్ని రోజులైంది అప్సరా నిన్ను చూసి, నీతో మాట్లాడి. ఎక్కడున్నారా? ఏమైందిరా? సీరియల్ అంటించరా? అప్సరాని రోజు రోజుకి చాలా మిస్ అయిపోతున్నాను బావా. అసలు ప్రాబ్లం ఏంట్రా? ఏమని చెప్పండి బాబా. దీనికి ఆడుకోక తోడు తగిలింటే తెలిసింది నా బాధ ఏంటో. చూడు గ్యాప్ లేకుండా ఎలా లాగిచ్చేస్తుందో. అరే బావా, అక్కడ అప్సరా. అవునరా బావా, అప్సరారా. వచ్చేసిందా? ఇది మళ్ళీ వచ్చేసిందిరా మన లైఫ్ లో. వచ్చేసింది. నన్ను మీతో ప్రశాంతంగా కూడా మాట్లాడేది ఇది. నా తాడు తెంచేస్తుంది అసలు. ఇక నా వల్ల కాదు. ఏంట్రా నేను చచ్చిపోతా. ఒరే నువ్వు చావరా బాబు, దాని వల్ల మాకు దక్కుతుందా? ఒరే నువ్వు ముయిరా. అబ్బా, నేను ఇలాగే అంట. మీరు నా ఫ్రెండ్ రా.
నన్ను ఆపాలి. వీడు తాగితే కొత్త ప్రపంచం చూపిస్తున్నాడేంట్రా? ఓరే బా, నేను వెళ్ళి ఓసారి దాన్ని కలిపేస్తాను. రిస్క్ రా. ఇప్పుడా? వచ్చేస్తాను అరే ఆగిరా రే. త్వరగా వచ్చేస్తాను రే. అరే ఇది చాలా రోజులు అయిందిరా, వీళ్ళు మాట్లాడొస్తాను రా. అరే ప్లీజ్ అక్కడ చూడరా నీ బామ్మర్ దిగాడు. హే విశాల్, రేపు ఎప్పుడు వస్తున్నావురా? ఈడేంట్రా మధ్యలో పానకలో పుడకలా? ఒరే పుడక, నీ తోలు తీద్దాం రా కొడక. బుద్ధులొద్దు, అలా అనకూడదురా. ఎంత నాడు నీ బామ్మర్దిరా కదరా, వాడు ఎంత ఎక్కువ చేసినా లైట్ తీసుకుంటున్నాను. ఓకేరా. లోపలికి వెళ్ళిపోతున్నాడు రా. అరే దాన్ని చూడరా, అదేంట్రా అది అందమంతా పోగేసుకుని నా కోసమే పుట్టినట్టు ఉంది. ఎలాగైనా దాంతో మాట్లాడాలరా. అప్సరా, అప్సరా. నో డిస్టర్బెన్స్. నీకెప్పుడు ఐ వాంట్ హెల్ప్. ఓకే వెయిట్, లుకింగ్. ఏ అక్కడ నిచ్చలు ఉంది. యు వాంట్ టేక్ రిస్క్? రిస్క్ చేస్తావా? హే సాదిక్, ఓ మై గాడ్, ఇక్కడేం చేస్తున్నావు? కిందకి దిగు. కింద పడితే ఇంకేమైనా ఉందా? దిగు. హే ఆగు. అప్సరా, అప్సరా. ఏంటి తాగొచ్చావా? నేను 2 అంశాలే చెప్పాను అప్సరా, వాళ్ళే 3 క్వార్టర్లు పోస్తారు. అవును, అసలు ఏమైపోయావు? నేనా? కాల్ లేదు, మెసేజ్ లేదు. ఆ రోజు అమ్మ పిలుస్తున్నా అలా వెళ్ళిపోయావు. అసలు నీ గురించి తలుచుకుంటేనే తలుచుకున్నావా? పైన పడుకో. అసలు చాలా ఎంబారసింగ్ గా ఉంది. అప్సరా, అప్సరా, నీ డ్రెస్ చాలా బాగుంది. హే, అంటే నువ్వు అందంగా ఉన్నావు. ఏ సాదిక్, అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. సిట్ ప్లీజ్, సిట్. క్లోజ్ యువర్ ఐస్ నా. సాదిక్, వాట్ ఆర్ యు డూయింగ్? ఓ చార్లీ, నువ్వు ముద్దొచ్చావా నాకు? ఇప్పుడు దాకా పడుకోలేదా నా కోసం? స్వీట్ చార్లీ, సో స్వీట్. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా, నాకు ఒకటే గర్ల్ ఫ్రెండ్ చాలురా, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఓ మై గాడ్ డార్లింగ్, ఇక్కడ ఉన్నావా? దేవుడా, నీకు నా కోసం మళ్ళీ కనెక్ట్ చేసావా? ఓ డార్లింగ్, ఈ రోజు నువ్వు నేను ఒకటైపోతాం. లవ్లో లాపడ్డాడు, ఒకడేనా ఉన్నాడా? ఒక అమ్మాయిని కూడా సెట్ చేసుకెళ్ళిపో, సిగ్గా లేదురా మళ్ళీ. డార్లింగ్ ఒక్క నిమిషం ఆగో, నీకు ఫ్లవర్ ఇచ్చి పడేస్తా. అలాగే కూర్చో. మంచి పువ్వు ఇవ్వండి. ఆ పువ్వు ఎలాగొండాలంటే పువ్వు ఇవ్వగానే అమ్మాయి టబేళ్ళు పడిపోవాలి. అప్పుడు ఎందుకు పువ్వు ఇవ్వడం? ఏంటి పంచా? పువ్వు సిరిగిపోద్ది. పువ్వులు అమ్ముకో, పట్టుకో డబ్బులు. ఈ మొహాన్ పువ్వు ఒకటి. చాలా కూల్గా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్. డస్ట్బిన్ అక్కడుంది. మళ్ళీ బాగా వచ్చే, మళ్ళీ వాడి పని ఏంటా ఇది? మళ్ళీ బాగున్నాయా? ఏటి కూడా ఆడుకుంది నాతోనే, చెప్తా. ఈసారి మళ్ళీ పట్టుకుందాం. ముట్టుకుంటే భయం వేస్తుంది. మళ్ళీ వాడి పని. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళరా గొట్టం. మంచి పువ్వు ఇవ్వండి. మనకి ఈ రోజు అదృష్టం పట్టింది. ఒక అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాడు. రెడీ అవుదాం. హే, క్యాజువల్ హెయిర్ పెట్టుకున్నా, కర్లింగ్ హెయిర్ పెట్టుకున్నా, లవ్ ఓకే అయితే అమ్మాయి కిస్ చేస్తుంది. అది నాకే దక్కాలి. కాదు, నాకు దక్కాలి, నాకు దక్కాలి, నాకు దక్కాలి. ఓకే ఓకే, ముందు అమ్మాయి ఎలా ఉందో చూడండి. అబ్బా, ఎంత అందంగా ఉందో. మనకంటే అందంగా ఉంది. అమ్మాయి బాగుంది. మరి మనల్ని ఇచ్చే రాకుమారుడు ఎలా ఉన్నాడో చూద్దాం. వీడేంటి అడవి పల్లికి అన్నలా ఉన్నాడు. అమ్మాయిని వీడికి దక్కనివ్వకూడదు. మరేం చేద్దాం? ప్లాన్ చేద్దాం. సిగ్గులేదు.
ఈ పువ్వులు పోయిలెట్టి అమ్మా. సారీ. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. వావ్, వాట్ అ బ్యూటిఫుల్ ప్లేస్. నీకు ఇంత మంచి టేస్ట్ ఉందని తెలీదు సాదిక్. సాదిక్ కన్నా మాత్రం ఉండాలి కదా. ఏ అప్సరా, నిన్ను చూసి ఈ ప్లేసు ఈర్చపడాలని నిన్ను ఇక్కడ తీసుకొచ్చాను తెలుసా? ఏ ఎక్కువ చేయకు. అప్సరా, నీకు నిజం చెప్పనా? చెప్పు. నా లైఫ్లో ఒక మిరాకిల్ జరిగింది. మిరాకిలా? ఏంటది? చెప్తే నీకే చెప్పాలి మరి. ఓ రోజు ఉదయం మా ఇంటి రోడ్లో పొడి పొడి ఎండల మధ్య మినుగురులా మెరిసే ఓ అమ్మాయి నా కంటికి కనిపించింది. ఆ క్షణం పట్టలేని ఆనందం. సడన్ గా తను ఎటెళ్ళిందో తెలీదు. ఏదో తెలియని వేదన. నా అదృష్టం ఏమో, మళ్ళీ తాను ఎదురై నా ఎదుటే నిలిచి మా పక్కింట్లో వాలింది. అది నువ్వే. ఐ లవ్ యూ అప్సరా. ఇప్పుడు నేనేం చెప్పాలి? నీకంటూ ఓ మనసు ఉంది కదా. మా పేరెంట్స్కి ఏం చెప్పాలి సాదిక్? వాళ్ళకి ఎందుకు చెప్పడం? చూడు సాదిక్, ప్రేయసి కోసం ప్రాణాలు అర్పించేవి ఆ రోజులైతే లవర్ కోసం లక్షలు ఖర్చు చేసేవి ఈ రోజులు. అలాంటి ఈ సొసైటీలో కేవలం తల్లిదండ్రుల మీద ఆధారపడి కనీసం రూపాయి కూడా సంపాదించిన నీకు లవ్ అవసరమా సాదిక్? సోమరిపోతులకి కాలక్షేపం ప్రేమ అని చదివాను, కానీ నిన్ను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ప్రేమ అనేది చాలా పవిత్రమైనది సాదిక్. దాన్ని పరుగు తీసి పాతేయొద్దు ప్లీజ్. బాధ్యత లేని యువకుల జీవితం అర్థం లేని సముద్రపు హోరు లాంటిది. యుక్త వయసులో ప్రేమించే మనసున్నట్లే పోషించే దమ్ము కూడా ఉండాలి. అది నీలో లేదు. అది కాదు. ఐఎమ్ సో సారీ సాదిక్. అప్సరా, 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 ఒక్క నిమిషం నా మాట విను. మాట విను అప్సరా. కాలేజ్ లైఫ్ అంటే కొత్తగా వేరే చెప్పాలా? ఆ కిక్కే వేరు. కనిపించే ప్రతి ఒక్కటి కలర్ఫుల్గా ఉంటుంది. పైగా మా వయసులో యూత్ అంటే కొత్తగా మార్కెట్లో హల్చల్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ల ఓ ఊపు మీద ఉంటారు. కత్తిలా డ్రెస్ వేసే ఈరోజు చాలా బాగుంది. ఏంటి మా కాలేజీ కొత్తగా వచ్చారా? సినిమా టికెట్ బుక్ చేయమంటావా? అల్లుడు కౌరవ అగ్రసేన మన కాలేజీలో కొత్త ఫిగర్లు అడుగు పెట్టినారు. ప్రస్తుతానికి ఇవే మన అప్డేట్స్. మామ కన్నింగ్ సార్వభౌమ, మీకు చింత వలదు. మేము కళ్ళతోనే కన్నుల విందు గావించదము. ఏంటి ఇయర్ రింగ్స్ లేవు? దారిలో శ్వేత కనిపించింది. డ్రెస్ కి ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవ్వలేదంటే తీసిచ్చేసాను. అబ్బా, ఇంకా నయం రింగ్ కి డ్రెస్ మ్యాచ్ అవ్వలేదని లేదు, లేదంటే డ్రెస్ ఇప్పించేసేదేమో. వావ్, ఏ ఉందరా ఫిగరు, సూపర్ కదా మామా. ఎవడేవాడు ఎచటివాడు మన కాలేజీ మధ్యమన అడుగు పెట్టి మన కంటికి కనబడకుండానే తిరుగుతున్నాడు. ఎవరక్కడ? ఆజ్ఞాలుడు. పొమ్ము, పోయి వాళ్ళని తోలుకు రమ్ము. చిత్తమల్లుడు. బాయ్స్ అండ్ గర్ల్స్ అవుట్. అవుట్. మరి సొమ్ము నైట్ మందు పార్టీలో ఇచ్చేదమరా గుండుగా.
డీటెయిల్స్ కావాలి. వీడు కాలేజ్కి వచ్చేది క్లాసుల కోసం కాదు. వాబ్రా బాబు. హ్యాపీ బర్త్డే మామా. ఎరా ఎక్కడికి వెళ్ళావు? ఇదిగోరా బర్త్డే గిఫ్ట్. థ్యాంక్స్ రా. వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే రా. బాగుందిరా టీషర్టు. ఒకసారి వేసుకుని చూస్తాను. అయినా కాలేజ్ లో రోజు క్లాస్ అన్న పిలుస్తున్నాడు. అన్న ఎవడన్నా ఎవరికన్నా ఏంటి బే రెస్పెక్ట్ లేకుండా? సీనియర్కి రెస్పెక్ట్ ఇవ్వాలంటారు బాస్. ఇవ్వకపోతే సీనియర్ రేయ్! వదలరా. అలకొస్తున్నారా మామ, తర్వాత చూసుకున్నారా? వదలు. జాగ్రత్త, మమ్మల్ని కెలకొద్దు. పోరా. ఎవడికి ఎలా తగులుతాడో తెలియదు కానీ వీడు మాత్రం నాకు ఫస్ట్ లుక్ లోనే బాగా కనెక్ట్ అయిపోయాడు రా. కాలేజీలో నువ్వు సోషల్ సర్వీస్ చేస్తానంటే తప్పకుండా అవుతుందిరా. ఎవరు కాదు అసలు మాట వినట్లేదు. మనకెందుకురా? ఆ రోజు కూడా ప్రాబ్లం చేశారా? ఎక్స్క్యూజ్ మీ అలో, మేము ఒక వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టాలనుకుంటున్నాం. సోషల్ సర్వీస్ చేయడానికి సపోర్ట్ కావాలి. నా సపోర్టా? యూత్ ప్రెసిడెంట్ నువ్వే కదా. ప్రిన్సిపాల్తో మాట్లాడి స్టూడెంట్ ర్యాలీకి ఎలాగైనా నువ్వే పర్మిషన్ ఇప్పించాలి. రేయ్, ముందు నువ్వు సీనియర్స్ కి రెస్పెక్ట్ అవ్వడం నేర్చుకో. రేయ్ ఉండరా. చూడండి, ఇది కాలేజ్. ఇక్కడ స్టూడెంట్స్ అందరు చదువుకోవడానికి రావాలి కానీ టైం వేస్ట్ చేసుకోవడానికి కాదు. వెల్ఫేర్ అసోసియేషన్ అంటూ ఎడ్యుకేషన్ స్పాయిల్ చేసుకుంటే పేరెంట్స్ ఊరుకుంటారా? వెళ్ళి చదువుకోండి. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడిని యూత్ ప్రెసిడెంట్ చేయాలి, కానీ నేను అనవసరంగా చేశారు కదా. రేయ్ సాదిక్, అర్జున్, పర్మిషన్ వీళ్ళని అడగాల్సిన రూల్ ఏం లేదు. డైరెక్ట్ గా మనమే వెళ్ళి ప్రిన్సిపల్ ని కలుద్దాం. కమ్. పాఠాలే అర్థం కాలేదు, ఫిజిక్స్ గురించి చదివాం. ఇళయరాజాను ఏఆర్ రెహమాన్ బిటౌట్ చేస్తారే రా బాబు, మాకు తెలియదు మరి. అబ్బా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు నడిపించావురా? ఆ రోజు కాలేజ్లో ఏమైందంటే రే ఆయన అమ్మాయి లవ్ చెప్పడం ఏంట్రా నీకు? అబ్బాయి చెప్పడం ఏంటి తేడా అంటరా? రే నాకు తెలుసురా బావా, అందుకే సాదిక్ కన్నా నాకేం తక్కువరా? కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ని, వన్ ఆఫ్ ది టాపర్ ని. నన్ను వదిలేసి వాడికెలా ప్రపోజ్ చేసిందిరా? ఛా, వాడు నన్ను ఫస్ట్ టైం టచ్ చేసినప్పుడే వాడి మీద పేకల దాకా కోపం ఉంది నాకు. ఇక్కడ వరకు వాళ్ళిద్దరు కలవడం నాకు ఇష్టం లేదురా. నా వల్ల కాదు. అవునా? వస్తుందిరా, వెళ్ళరా. నేను ఇంకా చేయలేదే. యా ఓకే, బాయ్. బాయ్. ఏయ్, నేనొక్కడిని బాధపడితే ఏం బాగుంటుంది? నాతో పాటు ఇది ఆ సాదిక్ గాడు, ఇద్దరూ బాధపడాలి. హాయ్ అర్జున్. రారా, పెన్లో ఇంకే అయిపోయింది. రీఫిల్ తీసుకొని తొందరగా రా. ఏయ్, ఎప్పుడు వచ్చావు? జస్ట్ నౌ. అవునా? ఏంటి అలా చూస్తున్నా? అయ్య బాబాయ్, ఎంత చూసినా అందం అనేది తరగదు అనుకుంటా కదా. చిప్పు, సిగ్గులేదు నీకు? నీ అందం నేనే కదా పొగడాలి. ఆహా, అదే లేరా, ఎలాగైనా ఈ 2 yearsలో కష్టపడి స్టడీ అయిపోతే హ్యాపీగా జాబ్ వస్తుందిరా. సెటిల్ అయిపోవచ్చు హ్యాపీగా. ఎంచక్క ఎలాగైనా ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకున్నారు కదా. చెప్పురా, ఏమన్నా మాట్లాడు. అయినా అన్నీ నేనే మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడలేదండి. హాయ్ డార్లింగ్, పిక్స్ పంపింది నేనే. విశాల్, ఎంత కొవ్వే నీకు? నేను నిన్ను లవ్ చేస్తున్నానని తెలుసు కూడా ఆడికి ప్రపోజ్ చేస్తావా? మర్యాదగా నా పిక్స్ డిలీట్ చేయి. చేస్తాను డార్లింగ్, చేస్తాను. బట్ స్మాల్ ఫేవర్, నీ తొట్టి గ్యాంగ్ ముందు నాకు ప్రపోజ్ చేయాలి. చేయలేదనుకో నీ పిక్స్ యూట్యూబ్లో అప్లోడ్ అయిపోతాయి. ఏయ్, ఏమైంది చెప్పురా, ఏమైంది? ఏంటి ఇవన్నీ?
ఏం జరిగిందిరా? నేనున్నాను కదా, నువ్వేం ఫీల్ అవ్వకు, నేను చూసుకుంటాను రా. నువ్వు ఏడవకు. గర్ల్ ఫ్రెండ్ ఉంటే చాలు, ఇంకా అంతే. నేను చూసుకుంటాను రా. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఏంట్రా ఎంజాయ్ చేసేది? ఆ విశాల్ గారు చూడు, చెత్త పిక్స్ అన్ని తీసి ఎలా ఆడిపిస్తున్నాడో. రే సీనియర్స్ అండ్ సైలెంట్ కూడా బాగా రెచ్చిపోతున్నారా? అవునరా, ఫస్ట్ డే దగ్గర నుంచి వాళ్ళు మనల్ని టార్చర్ చేస్తున్నారా. రేయ్ ఓ పని చేద్దాం రండి, మనమే తెలుసుకుందాం పదరా. రే ఇది ఆడపిల్ల విషయం, తేడా వస్తే పిక్స్ నెట్ లో అప్లోడ్ అయిపోతాయి. అరే టెన్షన్ పడకరా, ఏదో ఒకటి చేయాలరా. ఈ విషయం మేము డీల్ చేస్తాం, యూ డోంట్ టేక్ టెన్షన్. వీళ్ళెందుకు వచ్చారా ఇక్కడికి? తెలియదు మామా. ఈ నా కొడుకులకు ఉంటదరా, దొరక్కపోర్రా ఏదో ఒక రోజు. వాయ్ అబ్బా, ఒక్కొక్కడికి బాస్కెట్ లో బాల్ వేయడం కూడా చేత కాదు. వీళ్ళు సీనియర్లు అంట. ఫోటోస్ అన్ని డిలీట్ అయిపోయినాయి. ఇంకా అవలే ఏట అయిపోయినట్టేనా? ఫోన్ లో ఉన్న పిక్స్ అన్ని డిలీట్ చేశాడంట. అవునా? సూపర్ రా. కీర్తన వస్తుంది మామ. ఆ రోజు తన తోటి గ్యాంగ్ ముందు ప్రపోజ్ చేయమన్నావుగా, అందుకే అనుకుంటా. నాకు తెలుసురా. క్యాచ్. ఎంత పొగరే నీకు? నన్నే కొడతావు. ఇప్పుడే నీ పిక్స్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఏం చేస్తావు చేసుకో. కీర్తన వెళ్ళు. ఇందులో ఫొటోస్ ఎవరా? ఉంటాయి చూడు. ఇక్కడే ఉంటే ఏవరా? ఎక్కడున్నాయి? పిక్స్ తీసి బ్లాక్ మెయిల్ చేయడానికి సిగ్గులేదా? నా గురించి నీకు తెలీదు. ముందు అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నేర్చుకునేది సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. సీనియర్ అయితే ఎవరికి కావాలరా? గో దట్ సైడ్. చూడాలోక్ రోజు రోజుకి టూ మచ్ అనుకుంటారా? స్టాప్ ఇట్. వాడు ఏం చేశాడో తెలియకుండా సపోర్ట్ చేయకు. నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. యు ఆల్ కమ్ టు ద ప్రిన్సిపల్ రూమ్. ప్రతిసారి ఏదో ఒక గొడవ. కాలేజీకి ఎందుకు వస్తారా మీరు? ఈసారి ఫస్ట్ స్టార్ట్ చేసింది వీళ్ళు సార్. షటప్. జూనియర్స్ ఏంటి, సీనియరిజం ఏంటి? అందరూ కలిసి ఉండలేరా? నా కాలేజ్ రూల్స్ ఫాలో అయ్యేవాడే ఇక్కడ ఉండాలి. నౌ యూ టెల్ మీ ద రీజన్. ఎవరిదంతా చేసింది? సార్ పిక్స్ తీసి వీళ్ళే. పిక్స్ ఏంటి, బ్లాక్ మెయిల్ ఏంటి? దొరికిపోతామంటావా? ఎన్నిసార్లు అడిగినా రీజన్ చెప్పట్లేదు. అంటే తప్పు మీరే చేశారు. సార్ అది యు ఆర్ ద యూత్ ప్రెసిడెంట్. నువ్వు చెప్పు, వీళ్ళందరినీ ఏం చేయమంటావు? లాస్ట్ టైం ఆల్రెడీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాం. సో ప్రతిసారి ఇలా వదిలేస్తే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం సార్. రైట్, యు గైస్ ఆర్ డిపార్ట్. అది సార్. నౌ ఆల్ ఆఫ్ యు అవుట్. ఓకే సార్. వాళ్ళకి జరగాల్సిందే. నువ్వు చెప్పేది కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ అలోక్, పనిష్మెంట్ ఇచ్చాడు. యూత్ ప్రెసిడెంట్ అంటే ఎవడు జెన్యూనో కాదో తెలుసుకునే కేపబిలిటీ ఉండాలి. అది నీకుందో లేదో చెక్ చేసుకో. పోరా. ఓబే. ఏ విశాల్, ఎలా ఉన్నావురా? బాగున్నారా? ఏంటి సంగతులు? పెళ్ళయింది, పొట్టొచ్చింది. ఏయ్ అప్సరా ఏంటి నీతో? దారిలో కలిస్తే తీసుకొచ్చాను రా. ఓ సరే రారా కూర్చో. జర్నీ ఎలా ఉంది? బాగా జరిగిందిరా. కాలేజ్ డేస్ లో మనం చేసిన అల్లరి ఇంకెవ్వరు చేసుంటారా? అవునరా. ఏంటి సంగతులు? హాయ్ విశాల్, ఎలా ఉన్నా? బాగున్నానంటే. అలోకుంటేనే వస్తావా లేకపోతే రావా? అయ్యో అలాంటిదే లేదంటే, వర్క్ లో కొంచెం బిజీగా ఉండి. భలేవాడు అయ్యా, నీ మొహంలా ఉంది జోక్కు. ఏమ్మా అలా డల్గా ఉన్నావేంటి? రా కూర్చో. డాడీ. విశాల్ అంకల్, ఎప్పుడు నీ కుళ్ళు జోకులు అంటుంటే లైఫ్ అంతా నవ్వుతూ గడిపేయచ్చయ్యా. మీరు ఇక్కడ రిలాక్స్ గా ఉండొచ్చు అంకల్. మీరు ఇప్పుడు రెగ్యులర్ గా నా కుళ్ళు జోకులు వినొచ్చు. ఎందుకంటే నాకు ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎప్పుడురా? రీసెంట్లీ. అయితే పెళ్ళెప్పుడు చూస్తున్నారంటే
మంచి అమ్మాయి కోసం. ఓకే అంకుల్, నేను వెళ్ళొస్తాను. ఫ్రెండ్స్ అంతా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ కలుస్తాను. అలాగే విశాల్. ఓకే అంకుల్. ఓ ఢిల్లీ అలవాటా? ఎంజాయ్ ద పార్టీ రా. డ్రాప్ చేస్తా. బాయ్ అప్సరా. బాయ్. నీ ఇల్లా ఫీల్గా అప్పుడు లంచ్కి వస్తుంటారు. రే నేను లేకున్నా బాబాయ్ పిన్ని ఉంటారు, నేను బాగా చూసుకుంటారు. చిన్నప్పటి నుంచి నీకు తెలుసు వాళ్ళ గురించి. రేయ్ వీడేంట్రా ఇక్కడ? రే సాదిక్ పద. ఆ ఇల్లు వాడిదేరా, వాడితో మనకెందుకు? వాట్? వద్దురా, మన గొడవలు వద్దు, పద. రారా. వాడెక్కడ ఉండడం ఏంట్రా? వాడితో మనకెందుకురా? షిట్. పదరా. పెళ్లి చేసుకోవడానికి అలోక్ పెళ్ళిలోనే తనను చూశాను. చాలా బాగా నచ్చేసింది. అయినా అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేయడం ఏంద్రా? అమ్మాయి మనసులో ఎవరు ఉన్నారేమో. రే తన మనసులో ఎవరూ లేరని తెలిసింది కదా, ఇక టెన్షన్ ఎందుకు? నీకేంట్రా, మంచి జాబు, మంచి శాలరీ, లైఫ్ లో సెటిల్ అయ్యావు. ఆడికి జాబ్ ఉండి ఏంట్రా, నీ బిజినెస్ మొదలు పెడతా. పెట్టు. వాళ్ళంటోడికి 10 మందికి జాబ్ ఇస్తా. రే ఆల్రెడీ అప్సరా చెప్పింది కూడా అదేరా. ఇప్పుడు నీకున్న క్లారిటీకి నీ కాన్సెప్ట్ తోడైతే సూపర్ రా, ఎక్కడో ఉంటావు. వాడేదో ప్లాన్ మీద ఉన్నాడు. ఎస్, అలోక్ ఇంట్లో వాళ్ళని ఎలాగైనా ఇంప్రెస్ చేస్తా. అప్సరాని నాదాన్ని చేసుకుంటా. వాడు నా కెరీర్ మీద దెబ్బ కొట్టాడు. వదిలేయడానికి ఇది కాలేజ్ కాదురా, ఇది నా లైఫ్. మళ్ళీ వాడు అప్సరా వెనకాల పడితే వాడికి ఆ లైఫ్ కూడా లేకుండా చేస్తా. ఇప్పుడు నా టార్గెట్ ఫస్ట్ అలోక్ గాడు. ఎక్స్క్యూజ్ మీ, ఈ నంబర్ కి రీఛార్జ్ చేయరా? సిగ్గొచ్చేస్తుంది నాకు. 9535 అర్థమైనారు చెప్పు నెంబర్. 6686 ఎయిర్టెల్ 550. ఓకే మ్యామ్. నీ పని అయిపోయింది. మమ్మీ డాడీతో మాట్లాడుతుందేమో, బిజీగా ఉంది. ఫోన్ తీ బంగారం. రింగ్ అవుతుంది. హలో, ఎవరు? నేను మీ ఫ్యాన్ అండి. నా ఫ్యానా? మీ ఇంట్లో ఫ్యాన్ అలా తిరుగుతుందో నేను మీ చుట్టూ మీ చుట్టూ అలా తిరుగుతారండి. అవునా? మిమ్మల్ని చూసినప్పుడల్లా నా గుండెలో నిద్రపోతున్న ప్రేమికుడికి మెలకు వచ్చేద్దండి పాపం. నాకు ఇష్టమైన కలర్ ఏంటి? నలుపు నారాయణకే నచ్చుతుంది, దీనికి నచ్చదా? నలుపు కాదు, తెలుపు. అబ్బా అట్టంగా దొరికిసిన పో. నాకు అసలమే కదా తేడా. ఏజీ చేసుకోవచ్చులే. ఆగు చెప్తా. మరి నాకు ఇష్టమైన గిఫ్ట్? స్కూటీ. అది తీసుకొని బ్యూటీ పార్లర్కి వచ్చాయి. ఓకే. స్కూటీతో సరిపెట్టుకుంది పాప, కారు అడగలేదు. పోన్లే పోరా బాబు. సుప్పు మొహం అయ్యాలి ఎందాటి నుంచి పగిలిపోగలం. తిమింగల వాడు సంగతి ఏంటి చూడరా. సంగతి నుంచి చూసుకోవాలి. ఎరా ఇప్పుడే లేచావా? నానేరి? నాన్న స్నానం చేస్తున్నారు అమ్మా. సరే కొంచెం కాఫీ పెట్టిరా. సరే అని అడ్డు నుంచటం ఏంట్రా, తప్పుకో, అఫ్సర్ వస్తుంది. నేను రాలేదని దీన్ని తీసుకెళ్ళిపోయావా? నేను నచ్చలేదు కానీ అత్తారెండు దారేదనుకుంటూ రోజు ఇంటికి వచ్చేస్తున్నావా? ఎరా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళి కాఫీ తీసుకురాపో. నా కొడుకుకి నా మీద ఎంత ప్రేమో. ఏనానా బట్టలు ఉతికేసావా? ఇల్లు తుడవడం, గిన్నెలు తోమడం, ఇంట్లో పనులన్నీ చేస్తాడమ్మా మా అబ్బాయి. అమ్మా ప్లీజే. జాబ్ తప్ప. అమ్మా నీకు తెలిసిన జాబ్ చేసే అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పమ్మా, పెళ్లి చేయడానికి. హే బాగున్నావా? బాగున్నా అన్నయ్య. అంతా ఓకేనా ఇక్కడ నీకు? ఓకే అన్నయ్య, బాగా చూసుకుంటున్నారు. టైం తింటున్నావు కదా? తింటున్నా అన్నయ్య, ఇక్కడంతా చాలా బాగుంది. వార్డెన్ గారు లోపల ఉన్నారా? లోపలే ఉన్నారన్నయ్య. ఓకే ఓకే గుడ్. టాబ్లెట్ కరెక్ట్ టైంకి వేసుకోమ్మా. అట్టగే బాబు. జాగ్రత్తమ్మా. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. ఏంటి ఇంపార్టెంట్ అని కాల్ చేసి రమ్మన్నారు? మన ఆశ్రమం వెబ్సైట్కి ప్రాబ్లం వచ్చింది, దానివల్ల ఫండ్స్ కూడా ఆగిపోయాయి సాదిక్. అదేదో కొంచెం చూడు. అది ఓకే, నాట్ ఎ ప్రాబ్లం, నేను చూసుకుంటాను. వీళ్ళందరికీ ఏమైంది? మన ఆశ్రమానికి వాటర్ ఫ్రీగా సప్లై చేసేవాళ్ళు టైంకి సప్లై చేయకపోవడంతో అందరూ మున్సిపల్ వాటర్ తాగారు, అందుకే ఇలా జరిగింది. ఓకే సార్, నేను చూసుకుంటాను, వెళ్ళొస్తాను. స్కూటీ అయిపోయింది, ఐఫోను ఐప్యాడ్ దొబ్బేసింది. ఈరోజు టెడ్డీ పేరు మహేష్ బాబు ఊరిని దత్త తీసుకున్నట్టుగా ఇది నన్ను దత్త తీసుకుంది. ఇది అడిగినవన్నీ తిరిగి ఇచ్చా, లేదంటే లాభ అయిపోతాను బాబోయ్. లిఫ్ట్ ఏమైనా కావాలా? గోపాల్లో పవన్ కళ్యాణ్ లాగా వచ్చినాను. ఆయన ఎక్కువదా కూర్చో. పవన్ కళ్యాణ్, నేను వెంకటేష్. నాకు హెల్ప్ చేయడానికి వచ్చావా?
ఏటి ఎక్కలు మెట్లు లేవు ఎక్కడ? ఏం చేస్తున్నారు నువ్వు? అచ్చరి బచ్చా ఫస్ట్ రేసి బ్రో దూసుకెళ్ళిపోదాం. ఎందుకే మన పేరేంటో? జయజమ్మ. మీరు విన్నది కరెక్టే, షాక్ అవ్వద్దు. పదండి బ్రో. అబ్బో ఈ రోడ్డే అనుకుంటా, ఇక్కడే ఉండాలి. ఏటప్పుడే వీళ్ళు ఎక్కడండి? ఆపండి బ్రో, ఆపండి ఆపండి. అమ్మాయిని ఎక్కించుకుని బ్రేకులు పడ్డాలి అలవాటు అనుకుంటా. థ్యాంక్ యూ. ఇదేనా మీ ఇల్లు? తాగే వాటర్లు కూడా ఇలా చేస్తే ఎలాగయ్యా? డబ్బులు ఇచ్చి మరీ అనారోగ్యం కొనుక్కు తెచ్చుకోవాలా మేము? ఇలా అయితే కుదరదు. వానకోసం చెప్పండి. సమాజం ఎలానే కల్తీ అయిపోయింది. కల్తీ నీళ్ళే తాగి బతకాలా? ఇలా అయితే కుదరదు. ప్రాబ్లం అవుతుంది కదా పిల్లలకి. ఆరోగ్యాలు ఏమైపోతాయి? లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా బిజినెస్ డెవలప్ చేయాలరా. అలాగే శేఖర్. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్ హాయ్ అండి. బాయ్ అంకుల్. హాయ్ అండి. హాయ్ అంకుల్. హాయ్. ఏ అలాగే అనుకుంటున్నామండి, చూడాలి. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. రే బాబు 1 minute. ఏ ఏంటి వీళ్ళందరూ? ఏంట్రా డల్ గా ఉన్నావు? ఎంతకాలం చూస్తారా బాబు? రే నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, పొద్దునొచ్చిన సూర్యుడు మళ్ళీ వస్తాడేమో కానీ నీ లైఫ్ లోకి అప్సరా రాదు. అవునరా, ఊహలు బలి ఉత్తేజాన్ని ఇస్తాయి, నిజాలేరా నీరసాన్ని ఇస్తాయి. వాయ్ అబ్బా, ఇలాంటి ఫిలాసఫీలన్నీ ఆపి నువ్వు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నావు ముందు చెప్పు. వాటర్ ప్లాంట్ పెట్టాలనుకున్నా, దాంట్లో సక్సెస్ అవుతానన్న నమ్మకం కూడా నాకుంది. కానీ ఇంకేంటి ఆలోచిస్తున్నావు? నేను తీసుకున్న నిర్ణయానికి నాన్నగారు ఏమంటారు? నువ్వు పెట్టాలనుకుంటున్న బిజినెస్ చిన్నదా పెద్దదా నేను చూడనురా. ఒక మనిషి విలువ పెంచేది వాడు చేసే పని, ఉండే పొజిషన్. నువ్వు కష్టపడి పనిచేయి, సక్సెస్తో పాటు పొజిషన్ ఖచ్చితంగా వస్తుంది. రే నువ్వు సక్సెస్ అవడమే మాకు కావాలి. అవును శేఖర్, నువ్వు చెప్తున్నది కరెక్ట్. వాటర్ ప్లాంట్ బిజినెస్ అనేది మంచి సక్సెస్ఫుల్ బిజినెస్. గుడ్ డెసిషన్ సాదిక్. నాకు తోచిన సహాయం కూడా నేను చేస్తాను. ఆల్ ది బెస్ట్. నానా రేయ్, అప్సర అంటే నాకు చాలా ఇష్టం రా. మీరంతా ఒప్పుకుంటే తనను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను రా. నీకు తెలుసు కదరా, చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి నాకు అన్ని పిన్ని బాబాయ్. నేను అడిగితే వాళ్ళు కాదన్నారు. నాకు బాగా తెలుసు, ఒకసారి అడిగి చూస్తాను. వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. థ్యాంక్స్ రా. అరే సుధా, ఒక్కసారి అటు చూడండి, ఆ బార్డర్ చూడరు ఒకసారి. రే మన వాటర్ ప్లాంట్ కి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అవునరా, బాగుంది. ఈ సైడ్ బాగా సెట్ అవుతుంది మన ప్లాంట్ కి. దానికి ఒక మాట చెప్తాం. ఇదిగోండి అడ్వాన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. ఇంకో 2 months లో పూర్తి అయిపోతుందిరా. వర్క్ అంతా బాగానే జరుగుతుందిరా. యా అయిపోతుంది. చూస్తూ ఉండు, రిబ్బన్ కటింగ్ నాతోనే చేయిస్తాడు. నేనంటే వాడికి చాలా ఇష్టం. అంత లేదు, నేనంటేనే వాడికి చాలా ఇష్టం. చూడండి, వాడి కత్తెర తెచ్చి నా చేతికి చూద్దాంలే. చూద్దాం. అందరూ వచ్చారు, ముహూర్తానికి టైం అవుతుంది. కానీ స్టార్ట్ చేద్దాంరా. నా బంగారు కొండ. ముహూర్తం టైం అవుతుంది, రిబ్బన్ కటింగ్ చేసేద్దామా? నేను చేసేస్తానే. నాన్నగారు నాన్నగారు ఇంకా సంతోషించాలు. అమ్మకి ఇవ్వండి, ఇవ్వండి. బెరలండి. రా అమ్మా. బిజినెస్ అది బాగా జరుగుతుందా? చాలా కష్టపడుతున్నారు. నమస్తే బాబు. బాగున్నారా? వీడు ఇంకా పడుకోలేదేంటి?
కాఫీ ఎలా ఉంది? సూపర్. మీనాక్షి వాళ్ళిద్దరి జంట ఎలా ఉంది చెప్పు. బానే ఉంది, కానీ ఎందుకు అడుగుతున్నారు? విశాల్ నాకు చెప్పాడు అప్సర అంటే తనకు చాలా ఇష్టమని. అప్సర అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదండి. ఒప్పుకుంటుంది అనుకుంటా. విశాల్ నా బెస్ట్ ఫ్రెండ్. వాడి గురించి నాకు చాలా బాగా తెలుసు. మంచి అబ్బాయి, మంచి ఫ్యామిలీ కూడా. యాక్చువల్లీ నేను ఈరోజు ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకున్నాను. నువ్వు వస్తావా? పైన ఎండ ఎక్కువగా ఉంది కదా, యా. బాగా ఉక్కు వస్తుంది. ఏ సాదిక్, బాగున్నావా? బాగున్నానంటే. ఏంట్రా ఇంటికే రావడం మానేసా? ఓ, బిజినెస్ లో తమరు చాలా బిజీ అయిపోయారన్నమాట, అంతేనా? అదే అండి, కొంచెం బిజినెస్ పనుల్లో పడి రాలేకపోతున్నాను. సరే సరే, వీలుగా ఉన్నప్పుడు ఒకసారి ఇంటికి రా, సరేనా? వాటర్ ప్లాంట్ అంట, తొక్కలో బిజినెస్. దీన్ని దక్కించుకోవడానికే కదా. ఎప్పుడు ఎదుగుతారు? ఏమైంది? నేను తీస్తాను. హలో నాన్న, సాదిక్ ఎక్కడున్నావు? ఆఫీస్లో. ఓకే. ఏంట్రా ఈ మధ్య డల్గా ఉంటున్నావు? బిజినెస్ లేదన్న ప్రాబ్లం ఉంటే చెప్పు. అదేం లేదు నాన్న, ఏం లేదు. కారులో గుర్రం ఉంది, తీసుకురా పో, ఎక్కేద్దాం. రే, లైఫ్లో ఎంత సక్సెస్ అయినా నాన్న బర్త్డే మర్చిపోకూడదురా. నానా, ఈరోజు మీ బర్త్డే కదా? సారీ నాన్న, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. కమాన్, cheers. ఈ టెన్షన్లో పడి నాన్న బర్త్డే కూడా మర్చిపోయినా. అన్నట్టు నీ లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చిందిరా? అది ఇప్పుడు ఎందుకు నాన్న, వదిలేయండి. లైట్ తీసుకోండి నాన్న. రేయ్, నేను నీ నాన్ననరా, నాకు తెలుసురా అన్ని. నేను మీ అమ్మని ప్రపోజ్ చేసినప్పుడు నన్ను రిజెక్ట్ చేసింది తెలుసా? గవర్నమెంట్ జాబ్ లేదని. ఇవన్నీ లవ్లో కామన్ రా. నువ్వు ఆనెస్ట్గా ఉన్నావు కదా, ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ అమ్మాయి నిన్ను అర్థం చేసుకుంటుంది. టేక్ ఇట్ ఈజీ మై సన్, ఎంజాయ్. మన పిక్నిక్ కి వెళ్ళాం కదా. దిస్ వన్ ఇస్ ప్రెటీ గుడ్. నాకు చాలా బాగా నచ్చింది. చింటూ చూడు ఎంత క్యూట్ గా ఉన్నాడు. ఏ సాదిక్, ఎక్కడికి రా? అది రా, కాఫీ తాగి వెళ్ళు గాని. ఇంపార్టెంట్ వర్క్ ఉందండి, తర్వాత కలుస్తాను. ఏంటో వీడు అర్థమే కాడు. సాదిక్ మినరల్ వాటర్, ఇది నా అపార్ట్మెంట్ వరకు ఎలా? హలో రాజు, వాటర్ తీసుకురా. సాదిక్, చా దిగిపోయావేంట్రా? చెప్తా. రే, ఈరోజు లోడ్లు ఎక్కడెక్కడ పంపాలా? ఒక నిమిషం రా. రే, ఆ లాక్ షీట్ సి. రే, ఇప్పుడు ఈ లోడ్ ఏమో మాదాపూర్కి పంపించేయి. రే, గబాల్ లోడ్ చేయి.
ఈ లోడేమో ఆశ్రమానికి పంపించేరా. అదొకేలే. మరి ఇది మాత్రం ఎవరు మీరు? ఎవరు నువ్వా? ఎందుకు కొడుతున్నావు? ఏంట్రా ఇదంతా? ఎవర్రా మీరు? ఏంట్రా మీ ప్రాబ్లం? రాయ్ నువ్వేరా మా ప్రాబ్లం. నీ వల్లే మా బిజినెస్ లన్నీ దెబ్బతిన్నాయిరా. అందుకే మర్యాదగా నువ్వు ఈ బిజినెస్ లన్నీ క్లోజ్ చేసి వెళ్ళిపోవు. క్లోజ్ చేయకపోతే మేం క్లోజ్ చేపిస్తాంరా. సూపర్ రా, నువ్వు సూపర్. నువ్వు బిజినెస్ జోలికి వస్తేనే ఇలా రియాక్ట్ అయ్యావు. అవునరా, అప్సరా నిన్ను రిజెక్ట్ చేసినా పట్టు వదలట్లేదు. చూసావా నువ్వు కేకరా. నువ్వు కోరుకున్న అందాన్ని నీకు దొరకకుండా నేనే చేజెక్కించుకుంటే అర్థం కాలేదా? అప్సరా నాతో పెళ్లి కొప్పుకుంది. ఇప్పుడేం చేస్తావు? త్వరలోనే మాకు ఎంగేజ్మెంట్. ఏం పీకుతావురా? ఏం పీకుతావు చెప్పు. మాటలు నమ్మకరా, అది పెద్ద కన్నింగ్ ఫెలో. అవునరా? రేయ్ సాదిక్, నువ్వు పదరా. వెళ్దాం పద. దా దా జంప్. నువ్వు ఓనర్ లాగానే ఎగురుతున్నావే. అబ్బా అయ్యా, నేనే తినేస్తా. డాడీ పేరుకేమో ఐటీ ఎంప్లాయ్, ఎప్పుడు చూసినా నైట్ డ్రెస్లో ఉంటావు. అసలు ఏం చేస్తుంటావు? నైట్ షిఫ్ట్ రా. నైట్ షిఫ్టా, 90 షిఫ్టా? వాసనకి ఎక్కేసినట్టుంది. ఏంట్రా అంత హుషారుగా ఉన్నావు? లైఫ్ లో కొన్ని మన సొంతం అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందిరా. నాకు అప్సరకు ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిందిరా. అల్లుడు కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్. మనకి ఎక్కడో కాలినట్టుంది. ఇప్పటికైనా అప్సరా నీదేరా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. కొంతమంది ఉంటారా, అందని వాటి కోసం ఆరాట పడుతూ ఉంటారు. అమ్మా అంతా ఓకేనా? అంతా ఓకే. రండే. వచ్చేసాడే రాకుమారుడు. అబ్బో చాలా ఫాస్ట్ గా ఉన్నాడే. ఎంగేజ్మెంట్ నీకా నాకా? నువ్వు రెడీ అవుతున్నావేంటే? లేదు మన బ్యాచ్ లో నీకే ఫస్ట్ ఎంగేజ్మెంట్ అవుతుంది. నువ్వు చాలా లక్కీవే. బావగారు మా తెంగిరోడికి పెళ్ళెత్తున్నారంటే మేమెంత అదృష్టవంతులు. భలే వాళ్ళు బావగారు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు మీరు వచ్చారు. ఆ మాటకొస్తే మీకన్నా మేమే అదృష్టవంతులం. అల్లుడు గారు ఇంకేం తీసుకుంటారు? మీ అమ్మాయిని అటు తీసుకుంటున్నాం. అల్లుడు గారు బాగానే జోకులేస్తున్నారు. ముందు మీరే జోకేశారు. మీరు మీ పైత్యాలు. అది కాదండి, ముహూర్తానికి టైం అవుతుంది కదా, అమ్మాయిని పిలిపించండి. అమ్మాయిని తీసుకురండి. కొండది మొహందర. అందమైన అమ్మాయిలు ఎప్పుడు అద్దం ముందు గంటల గంటలు కూర్చుంటారు. నీకేమో తెలీదు. నేను అందంగా లేనా ఏంటి? నువ్వు నా కన్న తల్లివే. నువ్వు అందం లేకపోతే ఎలాగా? డాడీ అందంగా ఉండడు. నా బంగారు కన్నా. ఓరి నాన్న, నువ్వు మళ్ళీ మనసు మార్చుకో. ఇదే అండర్వేర్ అవిటానికి మార్చుకోవడానికి. మనసు మారదు. పట్టుకో, తినికో. మూతులు చేయలు ఎక్కడ కడుక్కోవాలమ్మా? అక్కడ ఇటువైపు వెళ్ళండి. ఇటు వెళ్ళండి. 4వ తేదీన ఉంది. ఈ పిన్ను కొంచెం సత్తలే. హాయ్, మీకోసం పౌరు పెట్టని తెలుసా? అది ఎగిరిపోయింది. నువ్వు కంగారు పడకి ఇంకోటి పట్టుకుంటానా? డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా ఒకటే. మీ వాడేంటే నాకు ముద్దిస్తున్నాడు? నా కోసమే అయి ఉంటుంది. క్యాచ్ మామ్స్. పోయిలా క్యాచ్ చేసింది. మరి డాడీ త్వరగా పిలిపించి అంచెపు కూర్చోాలి ఇక్కడ. బావగారు ఆ అబ్బాయి తొందరపడతాడు. కూర్చుంటాం. అలాగే అండి. అమ్మా రూపా, ఏంటండి? ఏంటి 19వ తేదీ 4వ నెల. మా ఊడు చుత్తే ఎలక పిల్లకున్నాడు. ఆ అమ్మాయి చుత్తేనేమో మంచులు గుంట్లా ఉంది. ఎలాగయ్యాల జోడి? ఒరే నాన్న, అమ్మాయి నువ్వు పలు చూడరా. ఆ అమ్మాయిని దగ్గర నుంచి చూస్తే నాకు సిగ్గేస్తుంది.
నీ సిగ్గు శ్రీకాకుళం సంతకాల చూడరా బాబు. అందరికి జూబ్లీస్ లాగా ఉంది, కళ్ళు మూసుకొని చేసుకుంటా. నువ్వు నన్ను అందగొస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. రేయ్ ఇప్పుడు చూడపోతే జీవితం అంతా కళ్ళు మూసుకుని కాపురం చేయాల్సి వస్తుంది. నేను చూడ ఏమంటావా నాన్న? ఫిక్స్ అయిపోతే పేక పిసుకుతావు. కర్మ కర్మ. మా వాడికి ఓకేనండి, కానీ సంతోషం బాబు గారు. ఏమ్మా నీకు ఓకేనా? నచ్చినా నచ్చకపోయినా చేసుకుంటా, లేకపోతే నన్ను అవుట్ చేసుకుంటాడు. ఓకే అండి. మా అమ్మాయి కూడా ఓకే. ఒరే నాన్న ఒక్కసారి చూడరా. చూడను అవసరం లేదు. చూడక్కర్లేదు నాకు కాపు. పంతులు గారు ఆ ఎంగేజ్మెంట్ రింగ్ ఏదో వచ్చాయండి. అలాగేనండి. పెట్టారా రింగ్ పెట్టే. తీసుకో బాబు. ఒరు డాడా ఉంగరం పెడితే కడియం ఇచ్చారంటే ఇది సరిపోతుందిలే బాబు. అలాగే ఇప్పుడైనా చూడరా నాయన. చూస్తానులే నేటి మీకు తొందర. చూడు డాడా ఇదెవరిది ఎంగేజ్మెంట్ లేని పిల్లలా ఉందా? ఏనుగు పిల్ల అంటే గిట్టే మేమనుకుంటాం కానీ మీరెవరు అనడానికి ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది ఇక్కడ. నీ మొహమాటానికి అద్దు అదుపు లేకుండా పోయింది. అది పంది పిల్ల రా నాయన. పంది పిల్ల కాదు, అది ఆడపిల్ల. ఇదిగో ఏమైనా ఆ పిల్ల నీలో సగం. ఏంటి సగం? దాని చేతిలో నేను సగం ఉంటాను. నాకొద్ది పెళ్ళి. ఇందాక తొడిగిన కడియం సారీ ఉంగరం ఈ అమ్మాయికే. ఎలా ఉంటారు అబ్బాయిలు? ఫేస్ చూడగానే ముచ్చపోయాడు. ఒరే నాన్న బాబు, ఒరే బాబు. డాడీ డాడీ ఇంకెప్పుడు నీ మాట వెనకంటూ ఉండను. ఏదోటి చేసి గండల నుంచి గట్టెక్కించి డాడీ. ఒరే నాన్న అక్కడ చూడు, అక్కడ నమస్కారం. హీరోలు కట్టి అందం కొట్టని అన్నారు. అదన్న కట్టి రెట్టాక అప్పుడు పోతున్నాడు. నువ్వేటే అలా పడ్డావా నా దగ్గరికి రా. ఇలా మార్చిపోయినట్రా. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. మళ్ళీ కలుస్తాను, టైం అయిపోతుంది. ఓకే నేను వెళ్ళొస్తానే. ఏ అప్సరా ఆగు. కంగ్రాట్స్ చెప్పడం కాదమ్మా, నీ పెళ్ళికి ఎప్పుడు పిలుస్తున్నావు చెప్పు. ఇన్నాళ్ళ నుంచి నీ మనసులో దాచుకున్న ప్రేమని ఇప్పుడైనా చెప్పవే. అది నేను చెప్పాలని అనుకుంటున్నాను కానీ. కానీ ఏంటే? అంటే నేను ఇప్పుడు చెప్తే తను తప్పుగా అనుకోడు కదా. అరే పిచ్చి, అతను ఇవన్నీ చేస్తున్నది నీకోసమే కదే. అది కరెక్టే. ఏ అప్సరా చూడు, అబ్బాయిలు ఒక్కసారి ఫిక్స్ అయితే చచ్చేదాకా మారరు. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారంటే మంచి సంబంధం దొరకగానే షిఫ్ట్ అయిపోతారు. కానీ నువ్వు ఇన్ని రోజుల నుంచి అతని కోసమే వెయిట్ చేస్తున్నావు కదే. వెళ్ళి చెప్పు, వెళ్ళు. సరే చెప్తా. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. బాయ్. హాయ్ సాదిక్. ఏంటి సార్ కనిపించడం మానేశారు? మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు. మరుపు అనేది మనిషి జీవితంలో చాలా విలువైంది. కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నారు. కొత్తగా ఏదైనా కనిపిస్తే మనిషి మనసు అటువైపు అలా వెళ్ళిపోతుంది. అలాగే నేను కూడా. ఏమైంది సాదిక్? నేను నీతో మాట్లాడదామని వస్తే నువ్వు ఇదేదో మాట్లాడుతున్నావు. చూడు, నీతో మాట్లాడడానికి ఓపిక, ఇంట్రెస్ట్తో పాటు టైం కూడా లేదు. ఇక నువ్వు వెళ్తే ప్లీజ్ నా పని నేను చూసుకుంటా. నువ్వు మారిపోయావు సాదిక్. టోటలీ యువర్ చేంజ్డ్. అవును, ఖాళీగా తిరిగే సాదిక్ని కాదు, బిజినెస్ మ్యాన్ని. అది నా రేంజ్. అయినా నువ్వే తక్కువ కాదే. నేను ఐ లవ్ యూ చెప్తే నా దగ్గర ఏముందని అడిగావు కదా. మనిషి తలరాతను మార్చే మనీ నా దగ్గర ఉంది. పని చేస్తే వాల్యూ పెరుగుతుంది అనుకున్నా సాదిక్. విలువ లేకుండా మాట్లాడతావు అనుకోలేదు. మనిషి మనీ సంపాదిస్తే మనీ మనిషి నడిపిస్తుంది. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా కాదు. మనిషిని మనిషిగా చూడు సాదిక్, మనీతో కాదు. నీ సోది వినడానికి నేనే నీ అసిస్టెంట్ కాదు. చూడు అప్సరా, ఇప్పుడు నా మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది. అదే మనీ 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 మనీ. గుడ్ బాయ్.
రాలో కూర్చో. ఈ సీరియల్స్లో సెంటిమెంట్ తట్టుకోలేకపోతున్నాం రా. బాబాయ్ మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పరా? అది నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నారు. నేనేం ఆలోచించినా మన మంచి గురించి ఆలోచిస్తాను. తెలుసురా, అసలు విషయం ఏంటో చెప్పు. మన అప్సరకు మంచి అబ్బాయిని చూశాను బాబాయ్. అబ్బాయా? ఎవర్రా? మన విశాల్ బాబాయ్. విశాలా? మన విశాలంటే అప్సరని చాలా ఇష్టపడుతున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు చెప్పింది ఓకేరా, కానీ అప్సరాను కూడా మాట్లాడితే బాగుంటుంది కదా. అదే మనీ 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 మనీ. గుడ్ బై. ఏమైందిరా? అది అన్నయ్య ఏం లేదు. ఆ రోజు ఏం జరిగిందంటే సాదిక్ చాలా మారిపోయాడు అన్నయ్య. ఆ రోజు నన్ను రిజెక్ట్ చేశాడు. నేను చెప్తాను ఏం జరిగిందో. చార్లీ నువ్వేంట్రా ఇక్కడ? నువ్వు ఎలా వచ్చారా ఇక్కడికి? సాదిక్ ఏంటి గూగుల్ మ్యాప్లో డెస్టినేషన్ తప్పుకొట్టావా? పెళ్లి షాపింగ్లో ఉండవలసి నువ్వు పార్క్ వచ్చావు. ఓ పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పడానికి వచ్చావా? నీతో మాట్లాడడానికి వచ్చాను సాదిక్. మీ అమ్మాయిలకి బోల్పేన్ తక్కువ లేదే, కింటాలు కింటాలు ఉంటదే. ప్రేమించినప్పుడు రిజెక్ట్ చేస్తారు, చేతి కొంచెం డబ్బు అంటుకుందని తెలిస్తే మళ్ళీ వెంట పడతారు. దీని అమ్మ జీవితం. నేను నిన్ను ప్రేమించానే, కానీ నువ్వు అందరు అమ్మాయిలాగా నా డబ్బునే ప్రేమించావు కదే. నేనింత మాట్లాడుతుంటే గుడ్లపై చూడకపోతే ఏదైనా మాట్లాడి చావచ్చు కదా. నన్ను తిట్టాలని బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. పర్లేదు తిట్టు. నిన్ను రిజెక్ట్ చేసినందుకు ఇది నాకు శిక్ష అనుకుంటాను. నా ముఖం మీదే తిట్టు, భరిస్తా, సహిస్తా అంటే ఇంకా నేనేమంటాను? నువ్వు నన్ను అన్ని మాటలు అన్నావు. నేను నిన్ను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. నా కళ్ళల్లోకి చూసి సమాధానం చెప్పగలుగుతావా సాదిక్? అడుగు. నువ్వు దేనికి పనికి రావని చెప్పకపోయింటే ఈరోజు ఈ స్థాయిలో నువ్వు ఉండేవాడివా? ఉండేవాడినేమో. నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేను నిన్ను రిజెక్ట్ చేసినందుకే కదా నీకు కోపం వచ్చి కసి పుట్టి నువ్వు ఇలా ప్రయోజకుడు అయ్యావు. అంటే టెక్నికల్ గా నేను నీకు మంచి చేసినట్టే కదా. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మొదటి నుంచి కన్ఫ్యూజన్ లో ఉన్నది నువ్వురా. క్లారిటీగా ఉన్నాను నేను. మీ అబ్బాయిలతో వచ్చిన ప్రాబ్లమే ఇది. ఏ అమ్మాయి అయినా తన కాబోయేవాడు బాగుండాలని కోరుకుంటుంది. అమ్మాయిలు చాలా స్వార్థిరా. నేను కూడా అంతే. మెల్లగా చెప్తే వినరు, గట్టిగా చెప్తే హర్ట్ అవుతారు. మీరు చెప్పకపోతే మీరు ఎలా మారుతారు? అమ్మాయిని పటాయించడానికి స్టైల్ ఉంటే చాలు, కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సత్తా ఉండాలి. జీవితంలో గెలిచే సత్తా, జీవితాంతం గెలిచే సత్తా నీలో. ఆ సత్తా నేను చూశాను. ఆ సత్తాను మేల్కొల్పటానికి ఆ రోజు నేను నీతో రఫ్గా బిహేవ్ చేశాను. కావాలని రిజెక్ట్ చేశాను. ఇన్ని రోజులు నువ్వు నన్ను ద్వేషించినా నేను మాత్రం నన్ను ఫాలో అవుతూనే ఉన్నాను. చీకట్లో నీ నీడ నిన్ను వదిలేసిందేమో కానీ నేను నిన్ను వదలలేదు. ఎందుకంటే నేను నిన్ను చాలా ప్రేమించాను. నీకంటే ముందు నేను ప్రేమించాను. అసలు నీకు అది తెలుసా? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెగర్ సెల్యూట్ చేయడం చూశాను. బట్ నీ ఫేస్ కనిపించలేదు, కానీ నీ బైక్ నంబర్ నోట్ చేశా. అతన్ని నీ గురించి అడిగాను. అతను నీ గురించి చెప్పింది విని చాలా ఇంప్రెస్ అయ్యా. ఇంకొక రోజు అనాథాశ్రమంలో సాయం చేస్తుంటే చూశాను. అక్కడ మొదలైంది. ఆ నెక్స్ట్ నువ్వు కండక్ట్ చేసిన సోషల్ సర్వీస్ ర్యాలీలో నిన్ను చూడగానే పడిపోయాను. అప్పుడప్పుడు నీకు తెలియకుండా ఫాలో అయ్యేదాన్ని. చివరికి మీ అమ్మకి కూడా లైన్ వేసా తెలుసా. నువ్వు లేనప్పుడు మీ ఇంటికి రెగ్యులర్గా వచ్చేదాన్ని. అంకుల్ కూడా బాగా మాట్లాడేవారు.
నీ గురించి చాలా చెప్పేవారు. అందరూ చాలా టైం స్పెండ్ చేసేవారు. మన ప్రేమని గెలిపించుకోవటానికి నేనేం చేశానో తెలుసా? ఆ రోజు అప్సరా ఏంట్రా అలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? నథింగ్ అన్నయ్య. మేమందరం కలిసి నీకు ఒక మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసాం. అవునే, అతను నీకు బాగా తెలుసు. మన విషయాలు మా అందరికి చాలా బాగా నచ్చాడు. నీ అభిప్రాయం కూడా చెప్తే వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడదాం. అన్నయ్య, విశాల్ నీకు క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, కానీ అతని మీద నాకు ఏ అభిప్రాయం కానీ ఆలోచన కానీ లేదు. డాడీ, నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. ఎవరమ్మా అబ్బాయి? సాదిక్ డాడ్. సాదిక్ చాలా మంచోడమ్మా. తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తన కష్టంలాగే ఫీల్ అవుతాడు. నేను ఇష్టపడుతున్న సాదిక్ వచ్చి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాను. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మీతో. ఏంటిమా? అంకుల్, నేను మీ అబ్బాయిని ఇష్టపడుతున్నాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నీకింకెవరు దొరకలేదా? చదువు పూర్తయి 2 ఏళ్ళు అయింది, ఇంకా ఖాళీగానే తిరుగుతున్నాడు. అసలు వాణ్ణెలా ఇష్టపడ్డావమ్మా? మమ్మల్ని చూసుకునే బాధ్యత లేదు వాడికి. ఏమ్మా, నిన్నేలా చూసుకుంటాడు అనుకుంటున్నావు? అంకుల్, మీరు ఒప్పుకుంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? అలా మా కాలనీకి రప్పించి నాకు నా ఫ్యామిలీకి దగ్గర అయ్యేలా చేశాను. డాడీ, నేను చెప్పిన ఒక్క మాటకి తనేంటో నిరూపించుకున్నాడు. సొసైటీలో శేఖరం గారు అబ్బాయిని ప్రూవ్ చేసుకున్నాడు. అమ్మా, విశాల్ గురించి నా అభిప్రాయం అడిగావు కదా, ఇప్పుడు నేను అడుగుతున్నాను. సాదిక్ గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా? చెప్పమ్మా. డాడీ, నీకు నీ సెలక్షన్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. గుడ్ డెసిషన్ రా. థ్యాంక్ యూ డాడీ. సాదిక్ నీకన్నా ముందు నాకు తెలుసు. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరమయ్యాం, కానీ మా అందరికీ ఓకే. థ్యాంక్స్ అన్నయ్య. అందరూ ఒప్పేసుకున్నారు. ఈ ఇంటి కళ్ళుణ్ణి, నీ కాబోయే మొగుణ్ణి, నాకు తమ్ముణ్ణి త్వరగా తీసుకొచ్చేసాయి. హ్యాపీనా? థ్యాంక్ యూ. నిజం రా, వెళ్ళు. ఆల్ ది బెస్ట్ రా. అలా మీ పేరెంట్స్ని మా పేరెంట్స్ని ఒప్పించాను. ఎప్పుడు చెప్పు, నీ మీద నాకు ప్రేమ ఉన్నట్టా, ద్వేషం ఉన్నట్టా? ఒక ఆడపిల్లగా ఇంతకంటే నేనేం చేయగలను సాదిక్? ప్రతి మగాడి సక్సెస్ వెనుక ఒక ఆడదుంటుందంటారు. అది నువ్వు తెలుసుకోగలిగితే చాలు. నా ప్రేమేంటో నీకు అర్థమవుతుంది. అప్సరా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అప్సరా.